Hello friends, very good afternoon. వెల్కమ్ టు 24th సెప్టెంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 24th సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఎలా అడుగుతారు అనేటువంటివి కూడా మనం అయితే డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనం ఏంటి అంటే బిఫోర్ గోయింగ్ టు దట్, యాజ్ పార్ట్ ఆఫ్ LTX క్లాసెస్ మనం ఏంటి అంటే కనుక మన యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీదన కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాము యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్. మీరు రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి టు ద ఫ్లాగ్షిప్ UPSC కోర్స్ వరకు మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. బట్ ఈ యొక్క ఆఫర్ పీరియడ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 12th అక్టోబర్ వరకు మాత్రమే మనకి వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ అ వెబ్సైట్ యాజ్ వెల్, యూ కెన్ విజిట్ సో టు గెట్ ఆల్ ద స్టాక్ ఆఫ్ all the courses that we are providing for you. Yes, so let us start the discussion. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the agenda. అసలు మనం ఇవాళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే చూద్దాము అనేటువంటిది అజెండా చూద్దామండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ ఎడిటోరియల్ నుంచి మనం అయితే కనుక కవర్ చేయడం మొదలు పెడుతున్నాము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ద సుప్రీం కోర్ట్ రూలింగ్ ఆన్ వ్యూయింగ్ ద చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ గురించి అయితే కనుక మనం డిస్కస్ చేస్తాము. నావికా సాగర్ పరిక్రమ 2, ఇండియన్ నేవీస్ హిస్టారిక్ గ్లోబల్ సర్కమ్ నావిగేషన్. అండ్ టుడేస్ ఎడిటోరియల్ వచ్చేసి ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమానిటేరియన్ లా అనేటువంటి మనం ఎడిటోరియల్ చూస్తాము. నెంబర్ ఆఫ్ రైనోస్ స్లైట్లీ ఇంక్రీజెస్ బట్ సో డస్ ద థ్రెట్ ఆఫ్ పోచింగ్. సో ఓకేనా, ఇంక్రీజ్ అవుతున్నాయి బట్ అట్ ద సేమ్ టైం ద పోచింగ్ థ్రెట్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఆర్టికల్ పబ్లిష్ అయింది. అనుర కుమార దిశన్ నాయకి స్వార్న్ ఇన్ యాజ్ ద శ్రీలంకాస్ ప్రెసిడెంట్ అనేటువంటిది ఇంకొక ఆర్టికల్ చూద్దాం. సో ఫ్రెండ్స్, 1 to 5 వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక హిందూ బేస్డ్ ఆర్టికల్స్ అండి, ఈవేళ పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దెన్ నెక్స్ట్ రిమైనింగ్ 3 ఆర్ మనము అదర్ ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, డైరీ సెక్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పబ్లిష్ అయింది. అండ్ అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అని చెప్పేసి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో మనకి పబ్లిష్ అయింది అనమాట. ఇది లాస్ట్ 3 ఆర్టికల్స్ కూడా మనం ఏంటి అని అంటే యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైవ్ క్లాసెస్ మనం అయితే కనుక కండక్ట్ చేస్తామండి, మనం అయితే డిస్కస్ చేస్తామండి. సో ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ అండర్లో మనం ఏంటి అంటే ఇందాక చూపించినటువంటి ఆర్టికల్స్ని మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇవి లైవ్ క్లాసెస్లో అయితే కనుక మనం డిస్కస్ చేస్తాము. దీనికి సంబంధించినటువంటి PDF కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మనం ఫీ నార్మల్లీ 5,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం, బట్ యూ విల్ గెట్ ఇట్ ఎట్ 4,000 రూపీస్ ఓన్లీ. అండ్ ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్స్ అయితే కనుక వస్తుందండి. సో ద రిమైనింగ్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఈ క్లాస్లో మీరు లైవ్లో నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. ఈ యొక్క ఆఫర్ పీరియడ్ ఓన్లీ 12th అక్టోబర్ వరకు మాత్రమే మనకి అవైలబుల్ అండి. అప్పటి వరకు మనకి మాత్రమే అవైలబుల్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దిస్ వాజ్ అ వెబ్సైట్. ఎస్ ఫ్రెండ్స్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ నౌ. సో బిఫోర్ గోయింగ్ టు దట్, మనకి ఏంటి అంటే దెర్ వాజ్ అనదర్ అనౌన్స్మెంట్. సో మనం ప్రొవైడ్ చేసేటువంటి UPSC ఫ్లాగ్షిప్ కోర్స్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్లో మనం ఏంటి అని అంటే కనుక మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్లో అయితే కనుక వస్తాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ 30,000 ఛార్జ్ చేసేటువంటి ఫీ మీకు 24,000కి మీకు కోర్స్ అవైలబుల్లో ఉందండి. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ ఆర్ ఈవెన్ మీకు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, డెఫినెట్లీ టు ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్ ఈ కోర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఆఫర్ వచ్చేసి 12th అక్టోబర్ వరకు మీకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. సో ఫ్రెండ్స్, సిమిలర్లీ మనకి ఏంటి అని అంటే కనుక GS పేపర్తో పాటు ఆప్షనల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్? యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. సో ఓకే, లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. సో వాట్ ఎవర్ ద ఆప్షనల్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ యూ ద ఆప్షనల్స్. సో ఫీ వచ్చేసి మనం దీనికి ఛార్జ్ చేసేటువంటిది 25,000, బట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ 20,000 ఓన్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్. బట్ ఇది మీకు 12th అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ అవర్ వెబ్సైట్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్.
మనము ఇవాళ పోక్సో యాక్ట్ గురించి అయితే కనుక మాట్లాడుకుంటాము. ఎందుకనంటే రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దీని మీద ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే కనుక డెలివర్ చేశారండి. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ థింగ్, ఈ యొక్క జడ్జ్మెంట్ అండర్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక మేర్లీ వ్యూయింగ్ and as well as the downloading or storing or distributing the pornographic content involving the children is a criminal offense under the Protection of Children from Sexual Offences Act and as well as IT Information Technology Act. సో రీసెంట్గా మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ని అయితే డెలివర్ చేశారు, వేర్ ఇట్ హ్యాస్ స్టేటెడ్ దట్ జస్ట్ మేర్లీ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ ఆర్ స్టోరింగ్ ద కంటెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్తున్నారు. సో బిఫోర్ గోయింగ్ టు దట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్. సో మన కంట్రీలో చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడానికి, పర్టికులర్లీ ఫ్రమ్ ద సెక్షువల్ అబ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ హరాస్మెంట్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ని మనకి పార్లమెంట్ ఎనెక్ట్ చేసింది. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఈ యాక్ట్ని ఎప్పుడు అమెండ్ చేశారు అని, ఇప్పుడు మనకి ఎనెక్ట్ చేశారు అని అంటే 2012. In the year 2012, this act has been enacted and this act was amended in the year 2019. 2019లో మనకి ఈ యొక్క యాక్ట్ అయితే కనుక అమెండ్ అయితే చేశారండి. ఈ యాక్ట్ మనకి ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ సో ఫర్దర్ టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ దీస్ అఫెన్సెస్. ఈ యొక్క చిల్డ్రన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అఫెన్సెస్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ సేఫ్ గార్డ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యాక్ట్ని తీసుకురావడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా మనకి ఏం జరిగింది అని అంటే కనుక ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నారండి, హీ వాజ్ అక్యూజ్డ్ పర్సన్. సో తన యొక్క మొబైల్ ఫోన్లో తను ఏంటి అని అంటే కనుక హీ హ్యాస్ డౌన్లోడెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టోర్డ్ ఇట్ ఇన్ హిస్ మొబైల్ సో ద చైల్డ్ పోర్నోగ్రాఫిక్ కంటెంట్ అనమాట. సో మోర్ దాన్ 200+ వీడియోస్ అయితే ఉన్నాయి ఇన్ దట్. సో ఈవెన్ ఇట్ ఇన్వాల్వ్స్ ద చైల్డ్ పోర్నోగ్రాఫిక్ రిలేటెడ్ వీడియోస్ యాజ్ వెల్ కూడా మనకి దాంట్లో ఉన్నాయి. దిస్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్. సో అండ్ దెన్ ఇమీడియట్లీ సో హీ వాజ్ మద్రాస్ హైకోర్టు మనకి ఈ పర్టికులర్ పర్సన్ మనకి ఏం చేసింది అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ చెప్పారు. ఏమని అని అంటే కనుక జస్ట్ మేర్లీ డౌన్లోడింగ్ ఇట్ ఆర్ స్టోరింగ్ ఇట్. సో ఓకే, ఓన్లీ ఊరికే చూడటం కానీ డౌన్లోడ్ చేసుకోవడం కానీ అది ఎటువంటి అఫెన్స్లోకి రాదు. మేర్లీ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ సో ద చైల్డ్ పోర్నోగ్రఫీ వితౌట్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్. సో వితౌట్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్ లేకుండా ఓన్లీ స్టోరింగ్ ఆర్ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ చేసినట్లయితే కనుక అది అఫెన్స్లోకి రాదు అని చెప్పేసి ఎవరు చెప్పారు? మద్రాస్ హైకోర్టు మనకైతే కనుక చెప్పారనమాట. సో ద మద్రాస్ హైకోర్ట్ హ్యాస్ సెడ్ దాట్ మేర్లీ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ ద చైల్డ్ పోర్నోగ్రాఫిక్ కంటెంట్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్, అది వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ లేకుండా ఊరికే జస్ట్ వ్యూయింగ్ అండ్ డౌన్లోడింగ్ ఇట్ డస్ నాట్ కన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ బికాస్ ఇట్ షుడ్ ఇన్వాల్వ్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్ అని చెప్పేసి మనకైతే మద్రాస్ హైకోర్టు అయితే చెప్పారు. దీనికి సంబంధించినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో దెన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నౌ డెలివర్డ్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ విచ్ హ్యాస్ స్టేటెడ్ దట్ జస్ట్ మేర్లీ వ్యూయింగ్ సో ఆర్ ఈవెన్ డౌన్లోడింగ్, స్టోరింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద పోర్నోగ్రాఫిక్ కంటెంట్ ఇన్వాల్వింగ్ ద చిల్డ్రన్. సో చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి ఈ యొక్క అబ్యూస్ మెటీరియల్ ఏదైతే ఉందో సో జస్ట్ వ్యూయింగ్ అంటే చూడటం, ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ లింక్స్ నుంచి చూడటం కానివ్వండి, లేకపోతే కనుక డౌన్లోడింగ్ ఆ పర్టికులర్ కంటెంట్ని డౌన్లోడ్ చేసుకోవడము, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని వాళ్ళ యొక్క మొబైల్స్లో కానివ్వండి లేకపోతే ఎనీ అదర్ డివైజెస్లో స్టోర్ చేసుకోవడము ఆర్ ఫర్దర్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటము, ఏదైనా కూడా ఇట్ కన్స్టిట్యూట్స్ ఏ క్రిమినల్ అఫెన్స్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పారు. ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు ఏం చెప్పారు? జస్ట్ మేర్లీ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ డస్ నాట్ కన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ అండర్ ద పోక్సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పారండి. అంటే ఇప్పుడు ఏంటి, సుప్రీంకోర్టు ఏం చేసింది? మద్రాస్ హైకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ని సెట్ అసైడ్ చేసేసి అంటే సో దాన్ని కొట్టి పారేసి ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ద ఫైనల్ జడ్జ్మెంట్ వాజ్ డెలివర్డ్ బై సుప్రీం కోర్ట్ విచ్ హ్యాస్ స్టేటెడ్ దట్ జస్ట్ ఊరికే చూడటం కానీ లేకపోతే కనుక డౌన్లోడింగ్ ఆర్ స్టోరింగ్ ఆర్ ఈవెన్ డిస్ట్రిబ్యూటింగ్ సో ద కంటెంట్ పోర్నోగ్రాఫిక్ కంటెంట్ ఇన్వాల్వింగ్ ద చిల్డ్రన్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్ అని చెప్పి మనకు చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. ద కోర్ట్ ఆల్సో ఎంఫసైజ్డ్ దాట్
ఈవెన్ ద ప్రైవేట్ వ్యూయింగ్ ఆఫ్ సచ్ మెటీరియల్ ఆల్సో అట్రాక్ట్స్ ద క్రిమినల్ లయబిలిటీ. సో ఈవెన్ ఇన్ ద ప్రైవేట్ డొమైన్లో కూడా వాచ్ చేస్తున్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ఇట్ అట్రాక్ట్స్ ద క్రిమినల్ లయబిలిటీ అయితే కనుక అట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క పాక్సో యాక్ట్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉన్న లోప్ హోల్స్ని మనకి ఏంటంటే కనుక బ్రిడ్జ్ చేస్తూ మనకి సుప్రీంకోర్టు అయితే జడ్జ్మెంట్ చెప్పింది. లెట్ us see some broad definitions అనేటువంటివి ఏంటి. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ హ్యాస్ ఆల్సో క్లారిఫైడ్ ఫ్యూ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా మనకి క్లారిఫై చేశారండి. అంటే మేర్లీ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ ఆర్ స్టోరింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగే కాకుండా ఇట్ హ్యాస్ క్లారిఫైడ్ ద సమ్ అదర్ పాయింట్స్. ఏమేం క్లారిఫై చేశారు అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రాడ్ డెఫినేషన్ ఆఫ్ అఫెన్స్. సో ఓకే, ఆ యొక్క అఫెన్స్ ఏదైతే ఉందో దానికి ఒక బ్రాడ్ డెఫినేషన్ని మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లారిఫైడ్ దాట్ any visual depiction of a sexually explicit act involving the children, if believed by a prudent person to involve a child, would be classified as child pornography under the POCSO Act. అంటే ఎనీ మెటీరియల్ సో విచ్ ఇన్వాల్వ్స్ ద చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మనకి చూసినట్లయితే, ఒక రీజనబుల్ పర్సన్ మనకి చూసినట్లయితే కనుక ఇఫ్ హీ కెన్ జడ్జ్ దట్ ఏ చైల్డ్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ అని చెప్పేసి తను ఒకవేళ నమ్మగలిగినట్టు అయితే కనుక మనకి ఏంటి అని అంటే కనుక సో దాట్ పర్టిక్యులర్ మెటీరియల్ విల్ బీ క్లాసిఫైడ్ యాజ్ ఏ చైల్డ్ పోర్నోగ్రఫీ అండర్ ద పోక్సో యాక్ట్ అని చెప్పేసి చెప్పారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే కనుక నో రిక్వైర్మెంట్ ఫర్ ద ఫిజికల్ పొసెషన్. అంటే అర్థం ఏంటంటే సో సెక్షన్ నెంబర్ 15 ప్రకారంగా సెక్షన్ నెంబర్ 15 మనకి ఏంటి అని అంటే కనుక సెక్షన్ 15 ఆఫ్ ద పోక్సో యాక్ట్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ సెక్షన్ 15 మనకి దేని గురించి మాట్లాడుతుంది అని అంటే కనుక స్టోరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పొసెషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించినటువంటి స్టోరేజ్ ఆర్ పొసెషన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఎనీ పర్సన్ సో హూ స్టోర్స్ ఆర్ బేసికల్లీ పొసెస్ ద పోర్నోగ్రాఫిక్ కంటెంట్ విత్ అన్ ఇంటెంట్ టు ట్రాన్స్మిట్, అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటి ఎవరైనా కూడా ఈ పర్టికులర్ కంటెంట్ని స్టోర్ చేసుకున్నట్లయితే దట్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. అండ్ అలాగనే ఇప్పుడు స్టోర్ చేసుకోవడము అని అంటే ఇట్ మే నాట్ బి ఆల్వేస్ ద ఫిజికల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ 2 పాయింట్స్ అండి. సో 2 పాయింట్స్ ఏంటి అని అంటే కనుక క్రిమినల్ ప్రొసీడింగ్ అట్రాక్ట్ అయ్యే టైంకి తను ఏంటి అని అంటే కనుక ఆ యొక్క మెటీరియల్ తన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ సో జనరల్లీ ఏం జరుగుతుంది అని అంటే వెన్ ఎవర్ దెర్ వాజ్ ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్ వాజ్ ఇనిషియేటెడ్ ఏం చేస్తారు, ఆ పర్టికులర్ కంటెంట్ని ఆ ఇండివిజువల్ ఏం చేస్తారు, డిలీట్ చేసేస్తారు వాళ్ళ యొక్క డివైస్లోంచి. కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చెయ్యక ముందు ఒకవేళ తన దగ్గర స్టోర్ చేసుకుని ఉండుంటే కనుక దట్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ నెంబర్ 15 ఆఫ్ ద పోక్సో యాక్ట్. అండ్ అలాగనే నో నీడ్ టు హ్యావ్ ద యాక్చువల్ ఫిజికల్ పొసెషన్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో టు కన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ సింప్లీ ద యాక్ట్ ఆఫ్ వ్యూయింగ్ సచ్ కంటెంట్ ఎలోన్ ఈజ్ ఎనఫ్ టు అట్రాక్ట్ ద క్రిమినల్ ప్రొసీడింగ్స్. సో దట్ వాజ్ ద మెయిన్ ల్యాండ్ మార్క్ ఇది కదండి, అదేగా చెప్పారు. మేర్లీ జస్ట్ వ్యూయింగ్ ఎలోన్ కుడ్ కన్స్టిట్యూట్ దట్ పర్టికులర్ అఫెన్స్. సో నో నీడ్ టు హ్యావ్ ద యాక్చువల్ ఫిజికల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదనమాట. అండ్ అలాగే డాక్ట్రిన్ ఆఫ్ ఇన్కోవేట్ క్రైమ్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు దీని గురించి అయితే మాట్లాడారండి. సెక్షన్ నెంబర్ 15లో నేను చెప్పాను కదా 3 సబ్సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇందులో సెక్షన్ నెంబర్ 15లో పాయింట్ నెంబర్ 1 దేని గురించి మాట్లాడుతుంది, ఎనీ పర్సన్ హూ స్టోర్స్ ఆర్ హూ పొసెస్ దిస్ మెటీరియల్ విత్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్ టు అదర్ పర్సన్. వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటి ఒకవేళ ఎవరైనా కనుక ఆ కంటెంట్ని తన దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక దట్ ఈజ్ అన్ అఫెన్స్. Second one, any person stores or possesses any content and even transmits or distributes okay ఈ పర్టికులర్ కంటెంట్ అయితే కనుక దెన్ దట్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. అండ్ దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక ఎనీ పర్సన్ హూ స్టోర్స్ దిస్ పర్టికులర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ ఫర్ హ్యావింగ్ ద కమర్షియల్ గెయిన్స్ దెన్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్ అనమాట. అంటే ఈ క్రైమ్స్ మే నాట్ బి చేసి ఉండకపోవచ్చు, బట్ దీస్ ఆర్ ద ఇన్నోకేట్ అఫెన్సెస్. అంటే ఆ యొక్క ఇంటెంట్ ఉంటే మనకి సరిపోతుంది. సో ద డాక్ట్రైన్ ఆఫ్ ఇన్కోవేట్ క్రైమ్ అని చెప్పేసి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్రిన్సిపల్ని కూడా దీంట్లో మాట్లాడడం జరిగిందండి. సో ద డాక్ట్రైన్ ఆఫ్ ఇన్కోవేట్ క్రైమ్స్ అంటే ఇన్కోవేట్ క్రైమ్స్ ఆర్ నాట్ యెట్ కమిటెడ్,
Inchoate crimes are basically those crimes which have not yet committed, but the preparation is going on to commit that particular crime. అంటే ఆ పర్టికులర్ క్రైమ్ని మనం మధ్యలో లీగల్లీ ఇంటర్వెన్ అవ్వకపోతే కనుక సో ఫర్ షూర్ మనకి ఆ క్రైమ్ కమిట్ చేసేటువంటి అవకాశాలు మనకి ఎక్కువైతే ఉంటాయి. సో లా అనేటువంటిది ఏంటి అని అంటే కనుక ఒక క్రైమ్ కమిట్ అయిన తర్వాతనే పనిష్మెంటే కాకుండా ఒక క్రైమ్ జరగకుండా కూడా మనకి చూసుకుంటుంది అనమాట. దట్ ఈస్ వర్ ద డాక్ట్రైన్ ఆఫ్ ఇన్కోవేట్ క్రైమ్ అంటే మనకి అదే మీనింగ్. అది ఇప్పుడు చూడండి, ద కోర్ట్ హైలైటెడ్ దాట్ ద పోక్సోస్ సెక్షన్ నెంబర్ 15 డీల్స్ విత్ ద ఇన్కోవేట్ క్రైమ్స్ which involve preparations or attempt to commit a crime. This doctrine allows the legal intervention even if the crime has not been fully executed, thereby preventing the harm at an early stage. సో అంటే జస్ట్ ఆ మేర్ ఇంటెన్షన్ ఉంటే చాలన్నమాట. ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉంటే చాలు, ట్రాన్స్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ స్టోరింగ్ దట్ పర్టికులర్ కంటెంట్ వితౌట్ ఈవెన్ ట్రాన్స్మిటింగ్ కెన్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ ఏ క్రైమ్. అండ్ అలాగే సో స్టోరింగ్ ఇట్ ఫర్ కమర్షియల్ గెయిన్స్. సో కమర్షియల్ గెయిన్స్ దాని నుంచి రియలైజ్ అయ్యాకనే అది మనం అఫెన్స్, అంటే ఆ పర్టికులర్ మెటీరియల్ని సేల్ చేసుకుని సో తను ఎప్పుడైతే ఆ మానిటరీ గెయిన్స్ కమర్షియల్ గెయిన్స్ తీసుకుంటాడో అప్పుడే అది అఫెన్స్ కాదండి. సో ఇన్ కేస్ ఇఫ్ హీ ఫెసిలిటేట్స్ దట్ కమర్షియల్ గెయిన్స్ క్యాన్ బీ అక్రూడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ మెటీరియల్, అంటే ఆ విధమైనటువంటి ప్రాసెస్లో ఉన్నా కూడా మనకి ఏంటి అని అంటే దట్ కెన్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ అన్ అఫెన్స్. అంటే క్రైమ్ కమిట్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సెక్షన్ నెంబర్ 15 ఈజ్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఇన్కోవేట్ క్రైమ్స్. అంటే క్రైమ్ని కమిట్ చేయాల్సినటువంటి పని లేదు, చెయ్యక ముందే చెయ్యకుండా ప్రివెంట్ చేయడం. సో అంటే జస్ట్ స్టోరింగ్ దట్ మెటీరియల్ విత్ అన్ ఇంటెన్షన్ టు ట్రాన్స్మిట్ చెయ్యాలి అనేటువంటి ఇంటెన్షన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సరిపోతుంది. ఇట్ కన్స్టిట్యూట్స్ అన్ అఫెన్స్ అండి. Then moving to the next important one, that is known as constructive possession. సో సుప్రీం కోర్టు మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ దాన్ని తీసుకొచ్చారండి. కన్స్ట్రక్టివ్ పొసెషన్ అంటే ఒక పర్టికులర్ ఇండివిజువల్ని మనం ఈ యొక్క అఫెన్స్ అట్రాక్ట్ అవ్వడానికి, అంటే పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవ్వడానికి తన దగ్గర యాక్చువల్ ఫిజికల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ పర్టికులర్ ఇండివిజువల్ దగ్గర యాక్చువల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ దో హీ వ్యూస్ ద చైల్డ్ పోర్నోగ్రఫీ వితౌట్ ఈవెన్ డౌన్లోడింగ్ ఇట్. సో వితౌట్ ఈవెన్ డౌన్లోడింగ్ ఇట్ తన యొక్క ఫిజికల్ పొసెషన్ తన దగ్గర లేకపోయినా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇఫ్ హీ కెన్ డౌన్లోడ్ ఇట్, ఇఫ్ హీ కెన్ వ్యూ ఇట్, సో ఓకే దెన్ దట్ కన్స్టిట్యూట్స్ ద కన్స్ట్రక్టివ్ పొసెషన్. సో అండ్ ఇట్ కెన్ బి ఈవెన్ పనిష్డ్. ఈ యొక్క అఫెన్స్ మనకి ఏంటి అని అంటే అట్రాక్ట్ అవుతుందన్నమాట. సో చూడండి, ద కోర్ట్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ పొసెషన్ విచ్ అప్లైస్ వెన్ ఎ పర్సన్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద కంటెంట్ వితౌట్ ఫిజికల్లీ స్టోరింగ్ ఇట్. సో హీ హ్యాస్ దట్ కంట్రోల్ బట్ వితౌట్ స్టోరింగ్ ఇట్. తన యొక్క డివైజ్లో స్టోర్ అయితే కనుక చేయట్లేదు కానీ బట్ స్టిల్ హీ హ్యాస్ ద పర్టికులర్ కంట్రోల్. సో ఓకే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎ పర్సన్ ఇట్ ఎక్స్టెండ్స్ టు కల్పబిలిటీ ఈవెన్ టు దోస్ హూ వ్యూ ద చైల్డ్ పోర్నోగ్రఫీ వితౌట్ డౌన్లోడింగ్ ఇట్. డౌన్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండానే, ఫిజికల్ స్టోరేజ్ తన దగ్గర ఉండాల్సిన అవసరం లేకుండానే, యాక్చువల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేకుండానే, సో జస్ట్ వ్యూయింగ్ ద కంటెంట్ ఎలోన్ ఈ కెన్ బి సఫిషియంట్ సో ఫర్ దిస్ పర్టికులర్ క్రిమినల్ అఫెన్స్. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మెన్స్ రియా అంటారనమాట. మెన్స్ రియా అంటే అర్థం ఏంటంటే గిల్టీ మైండ్ అని అర్థం. అంటే ఆ యొక్క క్రిమినల్ ఇంటెన్షన్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ ఈ యొక్క చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ని సో ఏదర్ స్టోరింగ్ ఆర్ పొసెసింగ్ చేస్తారనుకోండి, అంటే తన దగ్గర స్టోర్ చేసుకున్నాడు ఆ మెటీరియల్ని. సో తన ఇప్పుడు మొబైల్ డివైస్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా నేను ఇందాక కేసు చెప్పాను కదా, అకార్డింగ్గా తనకి ఏంటి అని అంటే కనుక స్టోరింగ్ ఆర్ పొసెసింగ్ చేసుకున్నాడు. బట్ కానీ he is saying that నాకు ఎటువంటి క్రిమినల్ ఇంటెంట్ లేదు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ ఇంటెంట్ టు ట్రాన్స్మిట్. సో నేను వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయాలి అనేటువంటి ఎటువంటి క్రిమినల్ ఇంటెంట్ లేదు అని చెప్పి ఎస్టాబ్లిష్ చెప్పాడు అనుకోండి. సో దట్ డజంట్ హోల్డ్ గుడ్. బికాస్ ఒకవేళ తనకి ట్రాన్స్మిట్ చేయాలి అని క్రిమినల్ ఇంటెంట్ లేకపోతే ఏం చేయాలి? పాయింట్ నెంబర్ 1, he should completely delete and destroy that particular material. Or point number 2, so he have to report to the authorities. సో ఒకవేళ తను ఆ యొక్క మెటీరియల్ని డిలీట్ చేయకుండా
అండ్ అలాగే రిపోర్టు చేయకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుంటే దెన్ ఏ క్రిమినల్ ఇంటెంట్ టు ట్రాన్స్మిట్, ఇది ట్రాన్స్మిట్ అయితే చేస్తారు అనేటువంటి ఆ క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో వితౌట్ ఎనీ ఇంటెన్షన్, ఇఫ్ యూ ఫీల్ దట్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ జస్ట్ పొసెసింగ్ ఇట్, సో దెన్ ద క్రిమినల్ ఇంటెన్షన్ క్యాన్ బి అటాచ్డ్ టు ఇట్. అది కూడా మనకి ఏంటి అని అంటే కనుక అఫెన్సే అనమాట. సో ద జడ్జ్మెంట్ ఎగ్జామిన్డ్ ద డిగ్రీ ఆఫ్ ద మెంటల్ స్టేట్ ఆర్ ఇంటెంట్ రిక్వైర్డ్ అండర్ డిఫరెంట్ సబ్సెక్షన్స్ ఆఫ్ సెక్షన్ 15. ఫర్ ఎగ్జాంపుల్, the failure to delete or report such material is also considered sufficient mens rea to attract the criminal liability. సో ఈ యొక్క క్రిమినల్ లయబిలిటీ అట్రాక్ట్ అవ్వడానికి, సో ప్యూర్లీ తన దగ్గర కంటెంట్ని స్టోర్ చేసినట్లయితే కనుక దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ టు ఎస్టాబ్లిష్ క్రిమినల్ ఇంటెంట్. బికాస్ ఇఫ్ హీ రియల్లీ డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ ఇంటెన్షన్, దెన్ వాట్ హీ హ్యాస్ టు డూ, హీ హ్యాస్ టు ఐడియల్లీ డిలీట్ దట్ పర్టికులర్ మెటీరియల్ ఆర్ హీ హ్యాస్ టు రిపోర్ట్ టు ద హయ్యర్ అథారిటీస్ ఇమీడియట్లీ. ఈ రెండు చెయ్యట్లేదు, తన దగ్గరే స్టోర్ చేశారు అని అంటే ఏంటి అని అంటే కనుక క్రిమినల్ ఇంటెంట్ మెన్స్ రియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్. సో ఓకే, దెన్ దేర్ ఫోర్ దట్ ఈస్ అన్ అఫెన్స్ అండి. అంటే స్టోరింగ్ అండ్ ప్రొసెసింగ్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, ఇలా ఒకవేళ మేర్ స్టోరేజ్ ఆర్ ప్రొసెసింగ్ ఒకవేళ ఉన్నట్లయితే ఆర్ లేకపోతే డౌన్లోడ్ చేసినట్లయితే కనుక దట్ డస్ నాట్ కన్స్టిట్యూట్ ఎనీ అఫెన్స్ బికాస్ హీ ఈస్ నాట్ ట్రాన్స్మిటింగ్ అని చెప్పేసి మనకి సో చెప్పడం అయితే జరిగింది. దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తూ మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక ట్రాన్స్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో జస్ట్ మేర్లీ ప్రొసెస్ చేసినట్లయితే కనుక వితౌట్ డిస్ట్రాయింగ్ ఇట్ అండ్ వితౌట్ రిపోర్టింగ్ ఇట్ టు ద గవర్నమెంటల్ అథారిటీస్, జస్ట్ స్టోరింగ్ దమ్ ఈజ్ ఎ సఫిషియంట్ గ్రౌండ్ టు అట్రాక్ట్ దిస్ పర్టికులర్ అఫెన్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందండి. అండ్ అలాగనే సుప్రీంకోర్టు మరొక అమెండ్మెంట్ కూడా చెప్పింది. ఇప్పుడు పోక్సో యాక్ట్ మనం తీసుకుంటే కనుక చైల్డ్ పోర్నోగ్రఫీ అనేటువంటి టర్మ్ని మనకి ఏంటి అని అంటే కనుక అనేటువంటి టర్మ్ని యూజ్ చేశారండి పోక్సో యాక్ట్లో. నౌ ద సుప్రీం కోర్ట్ ఈజ్ సజెస్టింగ్ టు యూజ్ ద చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్యూస్ మెటీరియల్, CSEAM అనేటువంటి వర్డ్ని యూజ్ చేయండి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు చెప్పడం అయితే జరిగింది. చూడండి, ద సుప్రీం కోర్ట్ అర్జ్డ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద పోక్సో టు రీప్లేస్ ద టర్మ్ చైల్డ్ పోర్నోగ్రఫీ విత్ దట్ ఆఫ్ ద చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్, చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూస్ మెటీరియల్ టు మోర్ accurately reflect the gravity of such offenses. Because so pornography just simply involves a sexual act between the two people. So but here, so the child is being exploited, so the child is being abused, so he was being victimized. నాట్ జస్ట్ యాక్ట్ అలోన్, మనకి చంద్రచూడ్ మాట్లాడుతూ ఇట్స్ నాట్ జస్ట్ యాక్ట్ అలోన్, సో అది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సో ఈవెన్ దట్ కెన్ బి ఈవెన్ సర్క్యులేటెడ్ ఇన్ టు ద సైబర్ స్పేస్. సో ఈ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక సో దట్ చైల్డ్ హ్యాస్ టు సఫర్ ఆల్ దీస్ హారర్స్. సో కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ ప్యూర్లీ ఏ సెక్షువల్ యాక్ట్, ఇట్స్ నాట్ ప్యూర్లీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ కాదు అది. సో ఇట్స్ నాట్ చైల్డ్ పోర్నోగ్రఫీ, ఇట్స్ ఏ చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూస్ మెటీరియల్. ఒక ఆర్డినెన్స్ని తీసుకుని వచ్చి ఈ యొక్క పోక్సో యాక్ట్ని అమెండ్ చేసి ఈ యొక్క టర్మ్ని రీప్లేస్ చేయండి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు చెప్తోందండి. అండ్ అలాగే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కంట్రీ కూడా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇట్ హ్యాస్ టు యూజ్ ద వర్డ్ కాల్డ్ యాజ్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్యూస్ మెటీరియల్ అనేటువంటి టర్మ్ని అయితే కనుక యూజ్ చేయాలి అని కూడా మనకి చెప్పడం జరిగింది. సో ద కోర్ట్ ఆల్సో సజెస్టెడ్ దాట్ ద గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ ప్రాముల్గేటింగ్ అన్ ఆర్డినెన్స్ టు ఇంప్లిమెంట్ దిస్ చేంజ్ స్విఫ్ట్లీ. సో ఒక్కసారి మనం ఏంటి అనేటువంటివి రివైజ్ చేసినట్లయితే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటండి, అమెండ్మెంట్ ఈజ్ సజెస్టెడ్. సో ఈ యొక్క ఒక అమెండ్మెంట్ని అయితే కనుక తీసుకుని వచ్చి అయితే సజెస్ట్ చేస్తున్నారు. ఏమని, దేనికి, పోక్సో యాక్ట్కి అమెండ్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు. వాట్ వాజ్ అమెండ్మెంట్? సో ద అమెండ్మెంట్ ఈజ్ బేసికలీ ద చైల్డ్ పోర్నోగ్రఫీ అనేటువంటి వర్డ్ని మనకి చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అబ్యూస్ మెటీరియల్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక రీనేమ్ చేయండి అని చెప్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మెన్స్ రియా, ద డాక్ట్రిన్ ఆఫ్ మెన్స్ రియా అంటారు. మెన్స్ రియా అంటే క్రిమినల్ ఇంటెంట్ అనేటువంటిది ఉండాలి, అంటే ఇంటెన్షన్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైనా క్రైమ్కి సో డైరెక్ట్లీ మనకు ఏంటంటే పనిష్ చేయాలి అని అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్కి నిజంగానే క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా, లేకపోతే బై యాక్సిడెంట్ మనకి చేశారా అనేటువంటివి కూడా మనం చూడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో జస్ట్ స్టోరింగ్ ఆర్ ప్రొసెసింగ్ ద సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ ఇన్ హిజ్ డివైస్ మనకి ఏంటి అని అంటే కనుక వితౌట్, సో తనకి నిజంగా ఇంటెన్షన్ లేకపోతే ఏం చేయాలి, హీ హ్యాస్ టు కంప్లీట్లీ డిస్ట్రాయ్ ఇట్ ఆల్ ద మెటీరియల్ ఆర్ ఎల్స్ హీ హ్యాస్ టు ఇమీడియట్లీ రిపోర్ట్ టు
ద గవర్నమెంటల్ అథారిటీస్. ఈ 2 యాక్టివిటీస్ కూడా చెయ్యట్లేదు అంటే అర్థం ఏంటి అని అంటే కనుక హీ హ్యాస్ దట్ మెన్స్ రియా, ద క్రిమినల్ ఇంటెంట్ అయితే కనుక ఉంది అని చెప్పేసి ప్రెజ్యూమ్ అయితే చేసుకుంటారనమాట. చేసుకుని అండ్ ఇమీడియట్లీ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ అఫెన్స్. అంటే ఇక్కడ ఏంటి అర్థం, ఓవరాల్గా జస్ట్ స్టోరింగ్ దట్ పర్టికులర్ కంటెంట్ ఎలోన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ టు అట్రాక్ట్ ద క్రిమినల్ అఫెన్స్. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ పొసెషన్. సో సుప్రీంకోర్టు మనకి రీసెంట్గా ఈ యొక్క జడ్జ్మెంట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కన్స్ట్రక్టివ్ పొసెషన్, ద డాక్ట్రైన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ పొసెషన్ అనేటువంటి దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. సో కన్స్ట్రక్టివ్ పొసెషన్లో మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక ఆ పర్సన్, ఒక ఇండివిజువల్ అక్యూజ్డ్ మనకి ఎవరైతే ఉంటారో సో తన దగ్గర యాక్చువల్ ఫిజికల్ పొసెషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంటెంట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కన్స్ట్రక్టివ్ పొసెషన్లో మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈవెన్ జస్ట్ వ్యూయింగ్ ద చైల్డ్ పోర్నోగ్రఫీ వితౌట్ డౌన్లోడింగ్ ఇట్, డౌన్లోడ్ చేయకుండానే ఈవెన్ జస్ట్ వ్యూయింగ్ ఎలోన్ సో ఈజ్ సఫిషియంట్ టు అట్రాక్ట్ దిస్ పర్టికులర్ అఫెన్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ ద డాక్ట్రైన్ ఆఫ్ ఇన్కోవేట్ క్రైమ్ అంటారు. ఇన్కోవేట్ క్రైమ్స్ అనేటువంటివి ఏంటి అని అంటే కనుక దీస్ ఆర్ ద క్రైమ్స్ విచ్ హ్యావ్ నాట్ యెట్ బీన్ కమిటెడ్. సో ఈ యొక్క క్రైమ్స్ అనేటువంటివి ఇంకా మనకి కమిట్ అయితే అవ్వలేదు, ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అయితే అవ్వలేదు, బట్ హౌఎవర్ ద ప్రాసెస్, ద ప్రిపరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ దట్ పర్టికులర్ క్రైమ్స్. సెక్షన్ నెంబర్ 15 అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే కనుక ఇలాంటి ఇన్కోవేట్ క్రైమ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేస్తుంది. సో ఓకే, దట్ మీన్స్ ద క్రైమ్ ఈజ్ నాట్ యెట్ యాక్చువల్లీ కమిటెడ్ బట్ హౌఎవర్ సో ఇట్ వాస్ ఇన్ ద ప్రాసెస్ టు బి కమిటెడ్. అలాంటి వాటిని మనకి ఏంటి అని అంటే కనుక రెగ్యులేట్ చేస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ వన్, నో రిక్వైర్మెంట్ ఫర్ ఫిజికల్ పొసెషన్. అంటే అర్థం ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ కానీ ఒక క్రిమినల్ ప్రొసీడింగ్ కానీ ఒక అక్యూజ్డ్ మీద, ఒక ఇండివిజువల్ మీదన సో మనం చేసే టైంకి ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర కంటెంట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఫిజికల్ పొసెషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. బికాజ్ ఎందుకని అని అంటే కనుక సో దే మైట్ డిలీట్ దట్ పర్టికులర్ ఆల్ ద కంటెంట్ సో ద మొమెంట్ దిస్ క్రిమినల్ ప్రొసీడింగ్ గాట్ ఇనిషియేటెడ్. అలా కాకుండా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తన దగ్గర ఈ యొక్క మెటీరియల్ అయితే స్టోర్ చేసి ఉన్నారు అనేటువంటి కంటెంట్ మనకి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయగలిగినట్లయితే దట్ ఈస్ ఎ సఫిషియంట్ గ్రౌండ్ టు హ్యావ్ ద అఫెన్స్ ఓవర్ దిస్ పర్టికులర్ అఫెన్స్. ఆ యొక్క ఛార్జెస్ని మనం తన మీద లేవీ చేయడానికి ఆ యొక్క ఎవిడెన్స్ మనకి సరిపోతుంది. నో రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫిజికల్ పొసెషన్ అని చెప్పేసి మనకి కోర్ట్ చెప్తుందండి. అండ్ అలాగే ఇట్ హ్యాస్ బ్రాడెండ్ ద డెఫినేషన్ ఆఫ్ ద అఫెన్స్ యాజ్ వెల్. సో ఇట్ classified that any visual depiction of a sexually explicit content involving the children believed to be a prudent person to involve a child would also be classified as a child pornography under the POCSO Act. ఓవరాల్ జడ్జ్మెంట్ మనం తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, సుప్రీంకోర్టు ఫైనలీ రూల్డ్ దాట్ జస్ట్ వ్యూయింగ్, సో జస్ట్ చూసినా కూడా అంటే ఎక్స్టర్నల్ లింక్స్ యూస్ చేసి జస్ట్ వ్యూ చేసినా లేకపోతే అదే కంటెంట్ని డౌన్లోడ్ చేసుకున్నా లేకపోతే మా యొక్క మొబైల్ డివైజెస్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ స్టోర్ చేసుకున్నా ఆర్ వాటిల్ని వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా పర్టికులర్లీ ద పోర్నోగ్రాఫిక్ కంటెంట్ ఇన్వాల్వింగ్ ద చిల్డ్రన్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి చెప్పడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అండి. మనకి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ ఏంటి అనేటువంటిది చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, this judgment strengthens the protective shield around the children by broadening the scope of what constitutes a crime involving the child sexual exploitation. So what constitutes a crime అనేటువంటి దాన్ని బ్రాడన్ చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక సో నవ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ షీల్డ్ టు ద చిల్డ్రన్. సో మోర్ అండ్ మోర్ ఇట్ బికేమ్ మోర్ అండ్ మోర్ స్ట్రింజెంట్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక స్టోరేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొసెషన్ అంటే ఏంటో మనకి క్లియర్గా చెప్పారు. బై ఇంటర్ప్రెటింగ్ ద స్టోరేజ్ అండ్ పొసెషన్ to include mere viewing, the ruling sets the legal standards that discourage even the passive consumption of such material. అంటే స్టోరేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పొసెషన్ అంటే జస్ట్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ స్టోరేజ్, జస్ట్ వ్యూయింగ్ ఎలోన్ ఈజ్ ఎ సఫిషియంట్. సో జస్ట్ వ్యూయింగ్ ఆర్ డౌన్లోడింగ్ ఎలోన్ ఈజ్ ఎ సఫిషియంట్ టు అట్రాక్ట్ దిస్ పర్టికులర్ అఫెన్స్ అని చెప్పటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ప్యాసివ్ కన్జంప్షన్ ఆఫ్ సచ్ మెటీరియల్ని కూడా అంటే యాక్చువల్గా ఫిజికల్ స్టోరేజే కాదు సో ద ప్యాసివ్ కన్జంప్షన్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేయొచ్చు ఈ పర్టికులర్ జడ్జిమెంట్ ద్వారా అని చెప్పి మనకి చెప్తున్నారండి. డిటరెన్స్ అగెన్స్ట్ ద అబ్యూస్,
the emphasis on the intention behind viewing or possessing the child sexual abuse content highlights that any engagement with such material is a serious offense, sending a strong deterrent message to that of the potential offenders. అంటే ఆ యొక్క క్రిమినల్ ఇంటెంట్ని, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెన్స్ రియా గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ద వ్యూయింగ్ ఆర్ జస్ట్ పొసెసింగ్ దట్ కంటెంట్ ఎలోన్, సో మనకి ఏంటి అని అంటే కనుక ఆ క్రిమినల్ ఇంటెన్షన్ని ఎస్టాబ్లిష్ చేయటం వల్ల దట్ ఈస్ నో మోర్ స్ట్రింజెంట్ కదా. ఇప్పుడు జస్ట్ పొసెస్ చేస్తే చాలు, సో దెన్ ఇమీడియట్లీ దట్ ఈస్ అన్ అఫెన్స్. అండ్ ఈవెన్ లా ఎన్ఫోర్స్మెంట్కి కూడా మనకి ఏంటి అంటే ఇట్ ఎంపవర్స్ ద లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ జుడిషియరీ టు యాక్ట్ డెసిసివ్లీ అగెన్స్ట్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్, ఎన్ష్యూరింగ్ దట్ ద లూప్ హోల్స్ ఇన్ ద ప్రీవియస్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ క్లోజ్డ్. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి సో ద లోయర్ జుడిషియరీ కానివ్వండి, లేకపోతే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, నౌ దే కెన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ దట్ సో ట్రాన్స్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ వ్యూయింగ్ ఎ లోన్ ఆర్ ఈవెన్ డౌన్లోడింగ్ ఎ లోన్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఆర్ జస్ట్ పొసెసింగ్, సో మనకి ఏంటి అని అంటే కనుక సో క్యాన్ అట్రాక్ట్ దిస్ పర్టికులర్ అఫెన్స్. సో ఇది మనకి ఏంటంటే పొటెన్షియల్ అఫెండర్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా ఎక్కువ డిటర్ అయితే కనుక చేస్తుందండి. అండ్ అలాగనే ఈ యొక్క లాని ఫర్దర్గా మనకి స్ట్రెంగ్తన్ అయితే చేస్తుంది. This landmark ruling not only reinforces the legal framework around the child protection, but also underscore the societal obligation to safeguard children from exploitation in any form, including the consumption of the exploitative content. Yes, so this is a very significant judgment with respect to protection of children and protection of children particularly from the sexual abuse and as well as sexual harassment. So okay, crime ni commit చేయాల్సినటువంటి యాక్చువల్ క్రైమ్ ని కమిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ అలోన్ ఆ యొక్క పర్టికులర్ కంటెంట్ ని స్టోర్ చేసినా కూడా మనకి ఏంటి అని అంటే కనుక వితౌట్ డిలీటింగ్ అండ్ వితౌట్ రిపోర్టింగ్ ఇట్ టు ద గవర్నమెంట్, సో మనకి అలోన్ ఈజ్ ఎన్ అఫెన్స్ అండ్ క్యాన్ బి పనిష్డ్ అండర్ ద పోక్సో యాక్ట్. Yes, so I hope these are the important points that you are expected to know with respect to this judgment. And so coming to the next article, Navika Sagara Parikrama 2, Indian Navy's historic global circumnavigation. And సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద సెయిలింగ్ ఎక్స్పెడిషన్ అనమాట. మనకి ఇది ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద సో ద సెయిలింగ్ ఎక్స్పెడిషన్ మనకి. సో ద కంప్లీట్లీ ద ఎంటైర్ గ్లోబ్ని మన వీళ్ళు ఏంటి అని అంటే కనుక సర్కమ్ నావిగేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇన్ దిస్ 2 women ఆఫీసర్స్, సో ద లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా అండ్ యాజ్ వెల్ యాజ్ లెఫ్టినెంట్ కమాండర్ రూపా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సర్కమ్ నావిగేషన్ ఎక్స్పెడిషన్ అయితే కనుక క్యారీ అవుట్ చేయబోతున్నారు. ఇండియన్ నేవీ యొక్క ఎక్స్పెడిషన్ అనమాట ఇది మనకి. సో చూడండి, ద Indian Navy is set to embark on a momentous global circumnavigation mission with the second edition of the Navika Sagar Parikrama expedition, showcasing the courage, skill and resilience of these 2 remarkable women officers. ఎస్ అండి, సో దిస్ మిషన్ ఈజ్ సెట్ టు బి లాంచ్డ్ ఫ్రమ్ ద October 2 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక స్టార్ట్ అవ్వబోతోంది. అరౌండ్ 8 months పాటు ఎక్స్పెడిషన్ అనేటువంటిది మనకి క్యారీ అవుట్ అవుతుంది. ఈ 2 women ఆఫీసర్స్ కూడా మనకి అరౌండ్ 40,000 kilometers అయితే కనుక ట్రావెల్ అయితే చేస్తారండి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్పెడిషన్ అనమాట మనకి. దే హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ద రిగరస్ ట్రైనింగ్ అండ్ నౌ దే హ్యావ్ టు ఫేస్ ద రిగరస్ క్లైమేట్ యొక్క ఇదిని వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఛాలెంజెస్ని వీళ్ళు అయితే ఫేస్ చేయాలి. సో డిస్పైట్ ఆల్ these challenges, so they are ready to ఎంబార్క్ ఆన్ దిస్ పర్టికులర్ ఎక్స్పెడిషన్. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ మీరు చూసినట్లయితే కనుక యూ కెన్ యూజ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు విమెన్ పొటెన్షియల్ గురించి, విమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అండర్లో మీరు ఏంటి అని అంటే కనుక నారీ శక్తి గురించి ఎప్పుడైనా కూడా ఎస్ఐ రైటింగ్లో కానివ్వండి, ఎస్ఐస్లో రాసేటప్పుడు, లేకపోతే కనుక యువర్ జిఎస్ ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా మీరు ఏంటి అని అంటే కనుక యూజ్ చేసుకోవచ్చండి. ఇది మనకి 2nd edition ఆఫ్ ద నేవీస్ నావికా సాగర్ పరక్రమ్. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఎడిషన్ వే బ్యాక్ 2017లో మనకైతే చేయడం అయితే జరిగింది. So this was the 2nd edition and under the second edition of the Navika Sagar Parikrama, 2 women officers, that is Lieutenant Commander Dilna and as well as Lieutenant Commander Rupa. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో ద లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా అండ్ యాజ్ వెల్ యాజ్ రూపాన్ మీరు అయితే కనుక ఇక్కడ చూడొచ్చు. సో ఓకే, దే విల్ ఎంబార్క్ ఆన్ ఎ ఛాలెంజింగ్ ఎక్స్పెడిషన్ టు సర్కమ్ నావిగేట్ ద ఎంటైర్ గ్లోబ్. అయితే ఆన్ బోర్డ్ ద INSV ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ తారిణి, INSV తారిణిని అయితే కనుక వీళ్ళు యూస్ చేసుకుంటున్నారు. ఈ యొక్క వెజల్ని, సెయిలింగ్ వెజల్ని అయితే దీని మీద అయితే వీళ్ళు ట్రావెల్ చేయబోతున్నారు. అండ్ ఇది మనకి ఇట్ ఈస్ సెట్ టు కమెన్స్ ఆన్ October 2, 2024 ఫ్రమ్ ద నేవల్ ఓషన్ సెయిలింగ్ నోడ్ అట్ INS మానడోవి, గోవా. సో గోవా నుంచి మనకి ఏంటి అని అంటే కనుక జరగబోతోందండి. వీళ్ళు లైక్ కేప్ లువెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కేప్ హార్న్ అండ్ అలాగే కేప్ ఆఫ్ గుడ్ హోప్, మొత్తం వీటన్నిటిని కూడా ట్రావెల్ చేసుకుని అయితే కనుక వెళ్ళడం అయితే జరుగుతుంది.
అలాగే మీరు చూసినట్లయితే దిస్ ఎక్స్పెడిషన్ ఈజ్ గోయింగ్ టు రన్ ఫర్ అరౌండ్ 8 months మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పెడిషన్ కంటిన్యూ అవ్వబోతోంది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్పెడిషన్ ద ఆఫీసర్స్ విల్ నావిగేట్ మోర్ దాన్ 21,000 నాటికల్ మైల్స్, అంటే విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 40,000 కిలోమీటర్స్ వీళ్ళు ఏంటి అని అంటే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తారండి. సో దట్ క్లియర్లీ షోస్ ద నారీ శక్తి, ద విమెన్ పొటెన్షియల్, విమెన్ పవర్ ఏంటి అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పెడిషన్ మనకి ఏంటి అని అంటే ప్రపంచానికి మనం ఏంటంటే సో చాటి చెప్పబోతున్నాం. అయితే ఈ యొక్క వీళ్ళు వెళ్ళేటువంటి రూట్ అనేటువంటిది ఈవెన్ ద మోస్ట్ డేంజరస్ వాటర్స్ని అయితే కనుక దాటుకుని వెళ్ళాలన్నమాట. దిస్ ఎక్స్పెడిషన్ విల్ టేక్ ద ఆఫీసర్స్ త్రూ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ట్రెచరియస్ వాటర్స్, లైక్ ఇంక్లూడింగ్ ద పెరిలియస్ ప్యాసేజెస్ అక్రాస్ ద 3 great కేప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేప్ లువిన్ అని చెప్పేసి ఉంది మనకి. కేప్ లువిన్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా దగ్గర ఉందండి. కేప్ హార్న్ సదరన్ చిలీ దగ్గర మనకు ఉందన్నమాట. కేప్ ఆఫ్ గుడ్ హోప్ సౌత్ ఆఫ్రికా దగ్గర ఉంది. సో ద కేప్ లువిన్ వచ్చేసి మనకి సో ద సదరన్ పాయింట్ అండర్ ద ఆస్ట్రేలియా దగ్గర ఉంది మనకి. కేప్ హార్న్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక సదరన్ చిలీ దగ్గర ఉంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా దగ్గర మనకైతే కనుక ఉందన్నమాట. high seas and as well as extreme weather. These officers will endure the rigors of high seas and extreme weather conditions, thereby testing the limits of human endurance and as well as maritime skills. ఈ యొక్క ఎక్స్పెడిషన్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక సో ద లిమిట్స్ ఆఫ్ ద హ్యూమన్ ఎండ్యూరెన్స్ని మనకి ఏంటి అని అంటే టెస్ట్ చేయబోతుంది అనమాట. అసలు ఈ యొక్క ఎక్స్పెడిషన్ దిస్ ఈజ్ నావికా సాగర పరిక్రమ 2. సో బికాస్ ద ఫస్ట్ ఎడిషన్ వాజ్ ఆల్రెడీ ఫినిష్డ్ ఇన్ ద ఇయర్ 2017 and this was a second edition. What was the main significance of this event మనం తీసుకున్నట్లయితే విమెన్ ఎంపవర్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నారీ శక్తి గురించి మనకి ఏంటి అని అంటే కనుక చాటి చెప్తుందనమాట ప్రపంచం మొత్తానికి కూడా. దిస్ వోయేజ్ సింబలైజెస్ ద ఇండియన్ నేవీస్ కమిట్మెంట్ టు నారీ శక్తి విచ్ ఇస్ విమెన్ పవర్, హైలైటింగ్ ద ఇండామిటబుల్ స్పిరిట్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ద విమెన్ ఇన్ యూనిఫామ్, అండ్ అలాగే ఏ లెగసీ ఆఫ్ ద పయోనీరింగ్ మెరిటైమ్ వెంచర్స్. దిస్ ఎక్స్పెడిషన్ ఫాలోస్ ద ఫస్ట్ నావికా సాగర్ పరిక్రమ ఇన్ 2017 where an all-women crew of 6 officers circumnavigated the globe. Now this second edition is unique because it will be the first from India to accomplish the feat in the double-handed mode. ఓకే, సో మనకి ఫస్ట్ ఎక్స్పెడిషన్ వచ్చేసి మనకి 2017లో అయితే జరిగిందండి. సో వేర్ ద సెకండ్ 6 women ఆఫీసర్స్ ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ సర్కమ్నావిగేటెడ్ ద గ్లోబ్ అండ్ దిస్ వాజ్ ద సెకండ్ ఎక్స్పెడిషన్ మనకి. అండ్ అలాగనే మన యొక్క వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మైరల్ కృష్ణ స్వామినాథన్ ఎంఫసైజ్డ్ ద జర్నీ యాజ్ ఎ టెస్టామెంట్ టు ద ఇండియాస్ మెరిటైమ్ హెరిటేజ్, ఎంపవర్మెంట్ అండ్ ఇన్నోవేషన్, దేర్ బై చార్టింగ్ ద న్యూ పాత్ ఫర్ ఎ బ్రైటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్డ్ ఫ్యూచర్. సో ఇట్ క్లియర్లీ షోస్ ద నారీ శక్తి, విమెన్స్ పవర్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ప్రపంచం మొత్తానికి ఈవెన్ సో మన కంట్రీలోను అండ్ అలాగే ప్రపంచం మొత్తానికి ఏంటి అని అంటే కనుక చాటి చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ బి అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ అదర్ పీపుల్ యాజ్ వెల్. సో మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క డ్రీమ్స్ని వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇవి మనకి ఏంటి అని అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇన్స్పిరేషనల్ అండి. సో దిస్ ఇన్స్పిరేషన్ ద మిషన్ డ్రాస్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద నోటబుల్ పాస్ట్ సర్కమ్నావిగేషన్స్ including the Captain Dilip Donde, the first Indian to circumnavigate the globe in 2009-10, and as well as Abhilash Tomy, very prominent personality, who made the history by completing the Golden Globe race antaranamata manaki in 2022 as the first Asian skipper to do so. సో వీళ్ళిద్దరికీ కూడా దట్ ఈస్ దిల్నా అండ్ యాజ్ వెల్ యాజ్ రూపాకి మనకి ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ బీన్ మెంటర్డ్ బై ద కమాండర్ అభిలాష్ టోమీ అండి, హూస్ గైడెన్స్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దైర్ ప్రిపరేషన్. అసలు ఎవరి ఎగీస్ అండర్లో అంటే ఎవరి సూపర్విజన్ అండర్లో మనకి ఒక ఎక్సర్సైజ్ జరుగుతోంది అని అంటే కనుక ఇట్ ఈస్ కండక్టెడ్ అండర్ ద ఎగీస్ ఆఫ్ ఇండియన్ నేవల్ సెయిలింగ్ అసోసియేషన్ INSA బేస్డ్ అట్ నావల్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అండ్ ద ఓషన్ సెయిలింగ్ నోడ్ ఇన్ గోవా అండర్ ద సదరన్ నావల్ కమాండ్. బోత్ దీస్ నోడల్ సెంటర్స్ విల్ coordinate the voyage in liaison with international maritime agencies and as well as authorities. So వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక in order to have a smooth flow, so they will coordinate with the ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఏజెన్సీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అథారిటీస్ తోటి వీళ్ళు కోఆర్డినేట్ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ ఇండియన్ నేవల్ సెయిలింగ్ అసోసియేషన్ INSA విచ్ ఈస్ బేస్డ్ ఇన్ ద నావల్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అండ్ ద ఓషన్ సెయిలింగ్ నోడ్ ఇన్ గోవా అనమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ సెయిలింగ్ ఎక్స్పెడిషన్. సో ఓవరాల్ మనం కమిట్మెంట్ టు ఎక్సలెన్స్ అనే పాయింట్ మనం రాసుకుంటే కనుక సో మనకి రీసెంట్గా చెప్తున్నది ఏంటి అని అంటే కనుక సో ద నావికా సాగర పరిక్రమ ఈజ్ నాట్ జస్ట్ ఏ సెయిలింగ్ ఎక్స్పెడిషన్, ఇట్ సింబలైజెస్ అవర్ కమిట్మెంట్
committed to the highest standards of professionalism and the responsibility across the world's oceans. And it మనకి ఏంటి అంటే కనుక ఎంపవర్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది, సెల్ఫ్ రిలయన్స్ గురించి, అండ్ అండర్లైన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద మెరిటైమ్ ప్రోవెస్ అంటే మన యొక్క మెరిటైమ్ స్ట్రెంగ్త్ విషయం గురించి, అండ్ డెడికేషన్ టు ఎ గ్రేటర్ కాజ్ ఎంబాడీయింగ్ ద స్పిరిట్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ కరేజ్ దట్ డిఫైన్స్ ద ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ మనకి ఒక అడ్వెంచరస్ ఎక్స్పెడిషన్ ఈజ్ వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్, సో ద కాల్డ్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఏంటిది నావికా సాగర పరిక్రమ 2, because the first edition was already done way back in the year 2017 with the 6 officers, and this was the second edition మనకిది. సో నవ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పెడిషన్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ కేప్స్ని కూడా వీళ్ళైతే క్రాస్ చేయడం జరుగుతుంది, లైక్ కేప్ లువిన్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కేప్ హార్న్ ఇన్ చిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇన్ ద మనకి సౌత్ ఆఫ్రికా. ఇవి కూడా మనకి ఏంటి అంటే కవర్ చేసేటువంటి ఇదైతే మనకు ఉందండి. వీళ్ళు ఏంటంటే మిషన్ వచ్చేసి 8 months అయితే కనుక జరగబోతోంది. డెఫినెట్లీ this will be inspirational so to many other women as well, and at the same time మనకి ఏంటి అంటే కనుక it projects the nari shakti to the entire world కూడా మనం ఏంటి అంటే కనుక ప్రొజెక్ట్ చేయొచ్చు అనమాట. సో దిస్ వాజ్ ఆర్టికల్. లెట్స్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, సో దిస్ వాజ్ ఎడిటోరియల్ మనకైతే కనుక ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమానిటేరియన్ లా అని చెప్పేసి మనకైతే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఎస్ అండి, ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమానిటేరియన్ లా. సో హ్యూమానిటేరియన్ లా ఈజ్ బేసికల్లీ సంథింగ్ కాల్డ్ యాజ్ IHL అంటారనమాట, ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా అని. ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా ఆర్ బేసికల్లీ ద సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, సో ద సెట్ ఆఫ్ రూల్స్ సో టు ప్రొటెక్ట్ ద ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి, సో టు దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ఫైటింగ్. పర్టికులర్లీ మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా అనేటువంటిది మనకి ఎక్కడ అప్లై అవుతుంది అని అంటే కనుక ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్లో మనకైతే కనుక అప్లై అవుతుందండి. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక సివిలియన్ పాపులేషన్ ఉంటారు, ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉంటారు. అంటే ఈ యొక్క పర్టికులర్ లా ఏం చెప్తుందంటే కనుక ఎవరెవరైతే ఈ పర్టికులర్ ఫైటింగ్లో పార్టిసిపేట్ చెయ్యట్లేదో, అంటే ఆ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్లో పార్టిసిపేట్ చెయ్యట్లేదో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ యొక్క లైఫ్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ని వీళ్ళు డిఫైన్ చేశారనమాట. పర్టికులర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెనీవా కన్వెన్షన్స్. సో 4 జెనీవా కన్వెన్షన్స్ ఉంటాయి, లైక్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ప్రిజనర్స్ ఆఫ్ వార్కి సంబంధించి, లేకపోతే సివిలియన్ పాపులేషన్, మెడికల్ ప్రొఫెషనల్స్. సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే దే ఆర్ నాట్ పార్టీ టు ద వార్, దే ఆర్ నాట్ పార్టీ టు ద కాన్ఫ్లిక్ట్, సో దేర్ లైఫ్స్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్. ఇక్కడ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమానిటేరియన్ లా. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనం ఏంటి అని అంటే మన కంట్రీ నుంచి ఇజ్రాయిల్కి పర్టికులర్లీ మనం ఏంటి అని అంటే సో మెనీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అనేటువంటివి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామండి. బట్ మీరు చూసినట్లయితే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా, సో గాజా మధ్యన వార్ అయితే కనుక మనకి జరుగుతోంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక సో కొంతమంది పీపుల్ ఒక PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఏమని అని అంటే కనుక ఇప్పుడు మన కంట్రీ నుంచి, ఇండియా నుంచి చాలా కంపెనీస్ ఇజ్రాయిల్కి డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇజ్రాయిల్ ఏం చేస్తుందంటే అవే వెపన్స్ని మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క గాజా కాన్ఫ్లిక్ట్కి అంటే వాళ్ళ మీద అటాక్స్ని క్యారీ అవుట్ చేయడానికి ఉపయోగిస్తోంది. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ వీళ్ళ యొక్క లైసెన్సెస్ని వీటిని కూడా సస్పెండ్ చేయండి, ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేయండి అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే వాళ్ళ యొక్క పిటిషన్ని డిస్మిస్ చేసేసి సో ద ఫారిన్ పాలసీ ఈజ్ నాట్ అండర్ ఇట్స్ డొమైన్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే వచ్చారనమాట. ఇప్పుడు ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు ఆర్డర్ ఏమంటున్నారు అని అంటే కనుక సో ద ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ ఏంటి, సో టు ప్రొటెక్ట్ ద ఇంటర్నేషనల్ లా. సో వీ షుడ్ నాట్ డూ ఎనీ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఇన్ వైలేటివ్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా. అలాగే వీ షుడ్ నాట్ ఎక్స్పోర్ట్ టు ద కంట్రీస్ సో విచ్ ఆర్ వైలేటింగ్ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా. దాని గురించి మనకు చెప్తున్నారనమాట. సో లెట్ us see. This editorial discusses India's defense exports
and its alignment with the international humanitarian law. This article focused upon a dismissed public interest litigation that questioned the legality of India exporting the defense equipment to Israel, so given the alleged war crimes in Gaza. మీకు కాంటెక్స్ట్ అర్థమైంది కదండి. మన యొక్క ఇండియా నుంచి ఈ యొక్క కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్ మనకి ఏం చేస్తున్నాయంటే ఇజ్రాయిల్కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఇప్పుడు అలిగేషన్ ఏంటంటే ఇజ్రాయిల్ గాజా మీద వార్ చేయడానికి ఈ వెపన్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే యూస్ చేసుకుంటున్నారు. సో ఇండైరెక్ట్లీ ఇండియా ఈజ్ ఆల్సో సపోర్టింగ్ దిస్ పర్టికులర్ వార్. ఇలా ఉండకుండా చేయాలి అని అంటే కనుక మనము ఈ యొక్క వీళ్ళ యొక్క లైసెన్సెస్ అన్నీ సస్పెండ్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సో దాని గురించి మాట్లాడుతూ అండ్ అలాగే ఇండియా ఏం చెయ్యొచ్చు సో దట్ వీ నీడ్ టు బీ ఇన్ కాంప్లయన్స్ విత్ ద ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. దిస్ ఆర్టికల్ emphasizes the need for India to strengthen its legal framework to ensure that defense exports comply with international obligations and to protect the India's credibility as a responsible exporter. So no country will export to another country which is like indulging in the war. అంతే కదా, రెస్పాన్సిబుల్ ఎక్స్పోర్టర్ అయితే కనుక ఎవరు కూడా ఎక్స్పోర్ట్ చెయ్యరు అని చెప్పి కూడా మనకి ఆర్టికల్లో చెప్తున్నారండి. ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వాజ్ సాట్ టు స్టాప్ ద ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టు ఇజ్రాయిల్ సైటింగ్ ద అలిజ్డ్ వార్ క్రైమ్స్ ఇన్ గాజా. బట్ సుప్రీంకోర్టు ఏం చేసింది? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిస్మిస్డ్ దట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ స్టేటింగ్ దట్ ఫారిన్ పాలసీ ఈజ్ నాట్ అండర్ ఇట్స్ పర్వ్యూ. సో ఇది ఫారిన్ పాలసీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది నా డొమైన్ అండర్లో కాదు, నా పర్వ్యూ అండర్లోకి రాదు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క పిటిషన్ని మనకి ఏంటంటే డిస్మిస్ అయితే చేసేసారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనకి ఆథర్ ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఇండియాయే కాదు, మీరు ఇప్పుడు ఇలా చెప్పారు సరే, ఇప్పుడు ఇండియాయే కాదు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే కనుక అంటే వేర్ ద కోర్ట్స్ హ్యావ్ ఆర్డర్డ్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్ టు బ్లాక్ ద డిఫెన్స్ exports particularly to Israel. So చూడండి, several countries have already blocked the defense exports to Israel because of due to the IHL concerns. IHL కన్సర్న్స్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లాని ఇజ్రాయిల్ వైలేట్ చేస్తోంది. సో మరి ఆ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లాని మనకేంటి ఇజ్రాయిల్ వైలేట్ చేస్తోంది. మరి ఇఫ్ ఏ పర్టికులర్ కంట్రీ ఈజ్ నాట్ కంప్లైంట్ విత్ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా, సో నో అదర్ కంట్రీ షుడ్ సపోర్ట్ ఇట్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏ డచ్ కోర్ట్ రీసెంట్లీ స్టాప్డ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ F-35 ఫైటర్ జెట్ పార్ట్స్ టు ఇజ్రాయిల్ సైటింగ్ ద యూరోపియన్ యూనియన్ రెగ్యులేషన్. మనకి యూరోపియన్ యూనియన్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి ఉన్నాయండి. యూరోపియన్ యూనియన్ రెగ్యులేషన్స్ మనకి ఏం చెప్తాయి అని అంటే కనుక ఇట్ షుడ్ నాట్ బీ so the military equipment should not be transported to a country where there is a severe risk. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క యూరోపియన్ రెగ్యులేషన్ మనకి ఏం చెప్తుంది, మనకి యూరోపియన్ రెగ్యులేషన్ మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక ఎవరో కూడా ఆ పర్టికులర్ కంట్రీకి it basically prohibits the military equipments export to a country if there is a clear risk that recipient country would use such equipment. సో అంటే యూరోపియన్ యూనియన్ రెగ్యులేషన్ మనకి ఏం చెప్తుంది అని అంటే ఈఫ్ ఒక పర్టికులర్ కంట్రీ మనకి ఏంటి అని అంటే కనుక తను రిసీవ్ చేసుకున్నటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ని ఒకవేళ ఇలా ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లాని వైలేట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటే కనుక అలాంటప్పుడు ఆ కంట్రీకి మనము ఎక్స్పోర్ట్స్ చెయ్యకూడదు అని చెప్పి యూరోపియన్ యూనియన్ రెగ్యులేషన్ చెప్తోందనమాట. ఇప్పుడు ఈ డచ్ కోర్ట్ మనకి ఏం చెప్పింది, ఇట్ స్టాప్డ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ F-35 ఫైటర్ జెట్ పార్ట్స్ టు ఇజ్రాయిల్. సిమిలర్లీ యూకే వాళ్ళు కూడా మనకి ఏంటి అని అంటే కనుక they also reviewed the Israel's compliance with IHL and found the risk in exporting the arms that could be used in Gaza. సో అంటే ఏంటంటే ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి అని అంటే మనం ఏ దేశానికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ కంట్రీ యొక్క కాంప్లయన్స్ ఏంటో చూడాలి. ఎవరికి? IHSLకి. అంటే ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లాని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క సివిలియన్స్ పాపులేషన్ ఎఫెక్ట్ అవుతున్నారు అనుకోండి ఆ వార్ వల్ల, అక్కడ మనకి ఏంటి అని అంటే ఐహెచ్ఎల్ని వైలేట్ చేస్తున్నట్టు. మరి ఐహెచ్ఎల్ వైలేట్ అవుతున్నప్పుడు, ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్లో వైలేట్ అవుతున్నప్పుడు
అలాంటి దేశానికి మనం సపోర్ట్ చేయకూడదు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ చేసే ముందే మనం ఏంటంటే ఆ పలానా కంట్రీ ఐహెచ్ఎల్ కాంప్లియంటా కాదా అనేటువంటిది చూడాలి. అంటే ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా కాంప్లియంటా కాదా. ఒకవేళ కాంప్లియంట్ కాదు అని అంటే కనుక మనకేంటి అంటే కనుక ఎక్స్పోర్ట్ చెయ్యకూడదు. ఇప్పుడు ఇండియా మనకేంటి అంటే అలా మనం ఎటువంటి కాంప్లయన్స్ అసెస్మెంట్స్ మనం చెయ్యట్లేదు. సో దీస్ కంట్రీస్ యాక్ట్ బేస్డ్ అపాన్ ద రెగ్యులేషన్స్ దట్ ప్రొహిబిట్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ ఇఫ్ దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ వైలేటింగ్ ఐహెచ్ఎల్. ఈ యొక్క కంట్రీస్ అన్నీ బీట్ నెదర్లాండ్స్ కానివ్వండి, లేకపోతే యూకే కానివ్వండి, ఇవి మనకి ఎందుకు ఆపేస్తున్నాయి, ఎందుకు బ్లాక్ చేస్తున్నాయి, ఎందుకు వెపన్స్ని ఎక్స్పోర్ట్ చెయ్యట్లేదు ఇజ్రాయిల్కి? ఎందుకనంటే ఇట్ ఈజ్ నాట్ ఇన్ కాంప్లయన్స్ విత్ ఐహెచ్ఎల్ తోటి మనకి కాంప్లయంట్గా లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సివిలియన్ పాపులేషన్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. మరి ఐహెచ్ఎల్ కాంప్లయంట్ ఎప్పుడు కాదో అలాంటప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక అలాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేయకూడదు. బట్ కానీ మన కంట్రీ విషయానికి వచ్చేసరికి అన్లైక్ ద యూకే ఆర్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్, ఇండియా ల్యాక్స్ ఏ సిమిలర్ లా టు దేర్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ దట్ అసెస్ ద ఇంపోర్టింగ్ కంట్రీ ఐహెచ్ఎల్ కాంప్లయన్స్. India's main domestic laws such as Foreign Trade Act and the Weapons of Mass Destruction Act allows the government to regulate the defense exports based upon national security and international obligations. However, they do not explicitly mandate an IHL compliance review of the importing country. ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్, సో మన కంట్రీలో డొమెస్టిక్ లాస్ ఏమేమి ఉన్నాయి అని అంటే కనుక ఫారిన్ ట్రేడ్ యాక్ట్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ యాక్ట్ అండి. ఫారిన్ ట్రేడ్ యాక్ట్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే 1992. సో ద ఫారిన్ ట్రేడ్ యాక్ట్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ యాక్ట్. అండ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకు ఉంది. ఈ యాక్ట్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వెపన్స్కి సంబంధించి, ట్రేడ్కి సంబంధించి, ఎక్స్పోర్ట్కి సంబంధించి ఏంటి అని అంటే రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తాయి. గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక రకరకాల రీజన్స్కి ఒకవేళ పలానా ఎక్స్పోర్ట్స్ని ప్రొహిబిట్ చేయాలి అని అంటే, బ్యాన్ చేయాలి అని అంటే కనుక చెయ్యొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క నేషనల్ సెక్యూరిటీ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్, అంటే మనకి ఏమైనా ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఎక్స్పోర్ట్స్ని ఏమైనా ప్రొహిబిట్ చేయాలి అని అంటే కనుక గవర్నమెంట్ అయితే చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఏంటి అని అంటే మనం కూడా ఏ కంట్రీకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ కంట్రీ వెదర్ ఇట్ కాంప్లియంట్ విత్ ఐహెచ్ఎల్ ఆర్ నాట్ అనేటువంటిది మనము చెక్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ అస్ టు చెక్ వెదర్ ద ఇంపోర్టింగ్ కంట్రీ ఈజ్ ఐహెచ్ఎల్ కాంప్లియంట్ ఆర్ నాట్. క్లియర్, రైట్? బట్ అన్లైక్ మనకి యూరోపియన్ యూనియన్ రెగ్యులేషన్ కానివ్వండి, లేకపోతే యూకే వాళ్ళ యొక్క యాక్ట్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసే ముందే వాళ్ళు ఈ ఐహెచ్ఎల్ కాంప్లియంటా కాదా అవతల కంట్రీ అనేటువంటిది చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఎక్స్పోర్ట్ అయితే కనుక చేయాలన్నమాట. బట్ ఇండియాలో డొమెస్టిక్గా అలాంటి మ్యాండేటరీ ప్రొవిజన్ అయితే కనుక ఏమీ లేదు. బీట్ ఇన్ ద ఫారిన్ ట్రేడ్ యాక్ట్లో కానివ్వండి, లేదా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్లో కానివ్వండి, మనకి ఏంటి అని అంటే కనుక అలాంటి ఎక్స్ప్లిసిట్ ప్రొవిజన్ ఏమీ కూడా లేదనమాట. సో దెన్ సిమిలర్లీ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రీటీ, ఈ కన్వెన్షనల్ వెపన్స్కి సంబంధించి రెగ్యులేట్ చేసేటువంటి ట్రీటీ ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అని చెప్పేసి ఉంది మనకి. ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ ఆబ్లిగేట్స్ ద కంట్రీస్ to avoid the arms exports if there is a clear risk of them being used to commit serious IHL violations. ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఉందండి. ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ ఉందన్నమాట. ఈ యొక్క ట్రీటీ మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక ఇట్ ఆబ్లిగేట్స్ ద కంట్రీస్ టు అవాయిడ్ ద ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఒకవేళ పలానా అవతల కంట్రీ అంటే ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంట్రీ మీకు ఇఫ్ యూ ఫీల్ దట్ ఐహెచ్ఎల్ వైలేషన్స్ని చేస్తుంది అని చెప్పేసి మీకు ఏంటి అని అంటే కనుక ఇఫ్ యూ బిలీవ్ దట్ దెర్ ఈస్ ఏ క్లియర్ రిస్క్ దెన్ అవాయిడ్ ఎక్స్పోర్టింగ్ టు దట్ పర్టికులర్ కంట్రీ అని చెప్పి మనకి ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అయితే చెప్తుంది. అంటే ఈ విధంగా మనకి ఏంటంటే వార్ని ఇంకా మనము ఎక్స్టెండ్ చేయకుండా సో మనం ఏంటి అని అంటే కనుక ఏ కంట్రీ అయితే కనుక వార్లో ఉందో దాన్ని ఐసోలేట్ చేయడానికి, మిగతా కంట్రీస్ ఎవరో దానికి సపోర్ట్ చేయకుండా ఉండడానికి ట్రీటీస్ అన్నీ కూడా. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఎ వెరీ క్లియర్ పాయింట్ ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ టు దిస్ పర్టికులర్ ట్రీటీ. సో ఓకే, దో పార్ట్స్ ఆఫ్ ద ATA రిఫ్లెక్ట్ ద కస్టమరీ ఇంటర్నేషనల్ లా విచ్ కెన్ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇండియా.
ఇంకా మిగిలిపోయింది ఏంటంటే కనుక ఐహెచ్ఎల్ కదండి, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా. వాట్ ఆర్ ద ఇండియాస్ ఆబ్లిగేషన్స్ అంటే ఏంటి అని అంటే కనుక, సో ద కామన్ ఆర్టికల్ నెంబర్ 1 ఆఫ్ జెనీవా కన్వెన్షన్స్ విచ్ India is bound by requires all states to ensure respect for IHL. This includes the obligation to avoid exporting the arms to countries where there is a reasonable expectation that these arms will be used for violations. ఒకవేళ ఈ యొక్క ఆర్మ్స్ ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేసామో వాటిల్ని ఆ దేశంలో వారిని క్యారీ అవుట్ చేయడానికి ఉపయోగిస్తారు అనేటువంటి ఒక బిలీఫ్, ఒక రిస్క్ ఉంది అని ఫీల్ అయితే కనుక ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాని రెస్పెక్ట్ చేస్తూ అలాంటి దేశానికి మనం ఎటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా చేయకూడదు. ఇండియాస్ అప్లికేషన్స్ అండర్ ఐహెచ్ఎల్ అంటే అర్థం అదండి. సో ఫైనల్గా ఇప్పుడు మనకి ఆథర్ ఏం చెప్తున్నారంటే, ఇదంతా కాదు, మన యొక్క డొమెస్టిక్ లాస్ ఉన్నాయి కదా, లైక్ ఏమేంటి, WMDA వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షను, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ట్రేడ్ అగ్రిమెంట్, సో ఓకే ద వెపన్స్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ యాక్ట్, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్, ఈ రెండు ఉన్నాయి కదా, వీటికి అమెండ్మెంట్ చేయండి. ది ఆథర్ సజెస్ట్స్ దాట్ ఇండియా షుడ్ అమెండ్ ద WMDA అండ్ FTA. ఎందుకు? టు ఎక్స్ప్లిసిట్లీ రిక్వైర్ ద గవర్నమెంట్ టు అసెస్ ద IHL కాంప్లయన్స్ of the importing country before exporting the defense goods. So the author is very clear అండి మనకి ఇప్పుడు. అంటే యూరోపియన్ యూనియన్ రెగ్యులేషన్ లాగా లేకపోతే UK లా లాగా మన కంట్రీలో ఉన్నటువంటి ఈ యొక్క డొమెస్టిక్ లాస్ ఏవేంటి, ఫారిన్ ట్రేడ్ యాక్ట్, నెక్స్ట్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్, ఈ రెండింటినీ కూడా మీరు ఏంటంటే అమెండ్ చేసి ఈ ప్రతి కంట్రీ యొక్క IHL కాంప్లయన్స్ అనేటువంటిది ముందు మ్యాండేటరీగా వెరిఫై చేయాలి బిఫోర్ ఎక్స్పోర్టింగ్ ద డిఫెన్స్ గూడ్స్. సో బిఫోర్ ఎక్స్పోర్టింగ్ ద డిఫెన్స్ గూడ్స్ మనకి ఎక్స్పోర్ట్ చేసే ముందుగానే వెదర్ ఆ పలానా కంట్రీ అంటే ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంట్రీ IHL కాంప్లయంటా కాదా అని చెప్పి ముందు చెక్ చేయాలి. చేసుకున్న తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ కాంప్లయంట్ ఓన్లీ, దెన్ ఓన్లీ మనం ఏంటంటే ఆ పలానా కంట్రీకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేయాలి. ఆ విధంగా మనం ఏంటంటే ఇండియా విల్ బికమ్ ఏ రెస్పాన్సిబుల్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ షోస్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా అని చెప్పి మనకి ఆథర్ మాట్లాడుతున్నారండి ఇక్కడ. సో అర్థమైంది కదా ఓవరాల్గా మీకు ఏమంటున్నారు, సింపుల్ స్ట్రైట్ అవే పాయింట్ ఏంటనేది. సో దిస్ వుడ్ అలైన్ ద ఇండియాస్ డొమెస్టిక్ లాస్ విత్ ఇంటర్నేషనల్ IHSL obligations, thereby strengthening its credibility as a responsible defense exporter. అండ్ అలాగే రాదర్ దాన్ సోల్లీ రిలయింగ్ ఆన్ ద ఇంటర్నేషనల్ ట్రీటీస్, ద అదర్ బిలీవ్స్ ఇండియా షుడ్ ఇంటర్నలైజ్ దీస్ ఆబ్లిగేషన్స్ ఇన్ టు ఇట్స్ డొమెస్టిక్ ఫ్రేమ్వర్క్. అంటే ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా మీదనే మనం ఏంటి అంటే కనుక ఆబ్లిగేటరీ అయినా కూడా వాటి మీదే డిపెండ్ అయిపోకుండా వాటి ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా మన యొక్క డొమెస్టిక్ లాస్లో కూడా ఇంటర్నలైజ్ చేసుకోవాలి, ఆ ప్రిన్సిపల్స్ని వాటన్నిటినీ కూడా. సో తద్వారా మనం ఏమవుతుంది అని అంటే కనుక అప్పుడు అవర్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా విల్ ఎక్స్పాండ్. అండ్ అలాగనే సో ఎప్పుడైనా కూడా ఏదైనా పర్టికులర్ కంట్రీకి ఇలాంటి ఎక్స్పోర్ట్స్ అవి చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా వైలేట్ అవుతూ ఉన్నా కూడా మనం ఏంటి అంటే కనుక ఇమీడియట్గా కోర్ట్స్ కెన్ ఆల్సో ఇంటర్వెన్. ఇప్పుడు చూడండి, రీసెంట్లీ ఫారిన్ పాలసీ ఈజ్ నాట్ ఇన్ అవర్ డొమైన్ అని చెప్పేసి, ఇప్పుడు అలా కాకుండా ఒకవేళ ఈ అమెండ్మెంట్ ఉందనుకోండి, ఏ అమెండ్మెంట్, సో ఈ యొక్క ఫారిన్ ట్రేడ్ యాక్ట్కి, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్కి అవతల కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసే ముందు అది IHL కాంప్లయంటా కాదా, ఐహెచ్ఎల్ కాంప్లయంటా కాదా అని చెక్ చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక అప్పుడు ఇండియా కెన్ బికమ్ ఏ రెస్పాన్సిబుల్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్ అని చెప్తున్నారు. ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక దిస్ ఎడిటోరియల్ కన్క్లూడ్స్ బై ఆర్గ్యూయింగ్ దట్ ఇండియా నీడ్ టు అమెండ్ ఇట్స్ డొమెస్టిక్ లాస్, ఏవేంటండి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫారిన్ ట్రేడ్ యాక్ట్, టు బెటర్ రిఫ్లెక్ట్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ అండర్ ద IHL. By doing so, India can strengthen its position as a responsible defense exporting nation while ensuring that its exports are not used to facilitate the serious violations of international law. The focus should be on incorporating an IHL compliance assessment into the Indian law similar to that of other nations, similar to that of UK, similar to that of European Union. వాళ్ళలాగా మనం కూడా ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసేయడం కాదు, ఎక్స్పోర్ట్ చేసే ముందు వెదర్ దట్ పర్టికులర్ కంట్రీ ఈజ్ IHL కాంప్లయంట్ ఆర్ నాట్ అనేటువంటి అసెస్మెంట్ చేసుకుని అప్పుడు మాత్రమే ఆ పలానా దేశానికి మనము డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని ఇది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో ఇజ్రాయిల్ ఇప్పుడు IHL కాంప్లయంట్ కాదు,
అంటే అర్థం ఏంటంటే ఐహెచ్ఎల్ కాంప్లైంట్ కానప్పుడు ఏంటి, ఆ పలానా కంట్రీకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెయ్యకూడదు. అందుకనే నెదర్లాండ్స్ వాళ్ళు, యూకే వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ని ఆపేయడం జరిగింది ఎవరికి, ఇజ్రాయెల్కి. సో ఇక్కడ ఆధార్ ఏం మాట్లాడుతున్నారంటే అదేవిధంగా మన యొక్క ఇండియన్ లాస్లో కూడా మనం అమెండ్మెంట్స్ తీసుకొచ్చినట్లయితే కనుక అప్పుడు మనం కూడా ఎక్స్పోర్ట్ చెయ్యము. వన్స్ వీ డోంట్ ఎక్స్పోర్ట్ వీ విల్ నాట్ సపోర్ట్ ద వార్ దేర్. సో దేర్ ఫోర్ వీ రెస్పెక్ట్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా అని మనకి ఇక్కడ ఆధార్ కన్క్లూడ్ చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా మీకు తెలియాల్సినటువంటి పాయింట్స్, ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ అండ్ ఇదండి మీకు ప్రిలిమినరీలో కూడా మీకు అడుగుతారు. ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక ఈ యొక్క కన్వెన్షనల్ ఆర్మ్స్కి సంబంధించినటువంటి ట్రేడ్ గురించి మాట్లాడుతుంది. ఒకవేళ పలానా అవతల కంట్రీ మనకి ఏంటి అని అంటే కనుక ఒకవేళ వాటిని వార్లో ఉపయోగిస్తుంది అని అంటే కనుక అలాంటి దేశానికి మనం ఏంటంటే ఆర్మ్స్ని ఎక్స్పోర్ట్ చేయకూడదు అని చెప్తుంది. బట్ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నటరీ టు దట్ ఆఫ్ ద ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అని అడుగుతూ ఉంటారు మనకి. సో ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నటరీ అనే విషయం మీకు అర్థం కావాలి. అండ్ ఫారిన్ ట్రేడ్ యాక్ట్ గురించి తెలియాలి. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ గురించి కూడా మీకు ప్రిలిమినరీలో కూడా అడిగే అవకాశాలు ఉంటాయండి. అండ్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాకి సంబంధించి ఈ యొక్క జెనీవా కన్వెన్షన్స్ గురించి కూడా మనకైతే కనుక అడుగుతారు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్, ఓవరాల్గా మనకి ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యుమానిటేరియన్ లా అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది ఈ యొక్క ఎడిటోరియల్. దీనికి సంబంధించినటువంటివి ఈ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ కదండి, అర్థమైంది కదా. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటిది ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. దాన్ని మనకి ఏంటంటే డిస్మిస్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాలో డొమెస్టిక్ లాస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఫారిన్ ట్రేడ్ యాక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ WMDA యాక్ట్లో ఎటువంటి మ్యాండేటరీ ప్రొవిజన్ లేదనమాట. ఏంటి, ముందుగానే అసెస్మెంట్ని క్యారీ అవుట్ చేయడం, వెదర్ ఆ పలానా ఇంపోర్టింగ్ కంట్రీ IHL కాంప్లైంటా కాదా అని చెప్పేసి మనం ఏంటి అంటే ముందు అసెస్మెంట్ చేసేటువంటి ప్రొవిజన్ అయితే ఏం లేదు. ఇక్కడ ఆర్డర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నారు. దయచేసి ఆ అమెండ్మెంట్స్ని తీసుకుని వచ్చి చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక అప్పుడు ఇలాంటి నేషన్స్కి మనము ఇలాంటి ఎక్స్పోర్ట్స్ని కంప్లీట్లీ రెస్ట్రిక్ట్ చెయ్యొచ్చు అని చెప్తున్నారండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇందాక మనం వచ్చేసి మనకు నావల్ ఎక్స్పెడిషన్ గురించి చూసాము. దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. So the number of rhinos slightly increases but so does the threat of poaching అని ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఎస్ అండి, దిస్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటంటే ద నెంబర్ ఆఫ్ రైనో పాపులేషన్ స్లైట్లీ ఇంక్రీజ్డ్, సో బట్ సో డస్ ద థ్రెట్ ఆఫ్ పోచింగ్ యాజ్ వెల్. ఎస్టర్డే మీరు చూసినట్లయితే కనుక ఇలాంటి ఆర్టికల్ దీనికి సంబంధించిందే మన నేషనల్ లెవెల్లో అయితే పబ్లిష్ అయిందండి. లైక్ 1 హార్న్ రైనోసెరస్ పర్టికులర్లీ ఫ్రమ్ ద అస్సాం నుంచి మనకి ఏంటి అని అంటే కనుక 86% ఆఫ్ ద పోచింగ్ అయితే కనుక మనకి రెడ్యూస్ అయ్యింది, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద 1 హార్న్ రైనో ఆర్ ఇండియన్ రైనోకి సంబంధించినటువంటి రిలేటెడ్ స్టాటిస్టిక్ గురించి నిన్నైతే కనుక మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డూ వాచ్ ఎస్టర్డేస్ వీడియో పర్టికులర్లీ ఇన్ ఆర్డర్ టు నో అబౌట్ దిస్ గ్రేటర్ 1 హార్న్ రైనో గురించి ఆర్ ద లార్జెస్ట్ రైనో స్పీసీస్ గురించి. ఇప్పుడు ఈ ఆర్టికల్లో మనకి ఏంటి అంటే గ్లోబల్ స్టేటస్ మొత్తం చెప్తున్నారండి. నిన్న నేను చెప్తూ మీకు ఒక మాట చెప్పాను, ఏమని అని అంటే కనుక రైనో స్పీసీస్ అనేటువంటివి దేర్ ఆర్ 5 డిఫరెంట్ రైనో స్పీసీస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ రైనో, వైట్ రైనో అని చెప్పేసి మనకి డిఫరెంట్ రైనో స్పీసీస్ ఉంటాయి అని చెప్పేసి మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. అదే ఇక్కడ మనకి ఏంటంటే ఓవరాల్ గ్లోబల్ స్టాటిస్టిక్స్ ఏంటి అనేటువంటివి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అయితే రైనో పాపులేషన్ అయితే కనుక మనకి ఇంక్రీజ్ అయ్యింది, కానీ సో ద థ్రెట్ ఆఫ్ పోచింగ్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఇంక్రీజ్డ్ అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారనమాట. This article discusses about the global status of the rhinoceros population, noting a slight increase in their particular numbers. But however, this article also highlighted the continued threat of poaching driven by the demand for the rhino horns. ఆ యొక్క రైనోసరస్ యొక్క హార్న్స్ కనుక ఏంటి అంటే కనుక యొక్క డిమాండ్ చాలా ఎక్కువ అనమాట. ఆ యొక్క పర్టికులర్ డిమాండ్ వల్ల మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క పోచింగ్ యాక్టివిటీస్ అనేటువంటివి కూడా మనకి ఆ థ్రెట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతోంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏంటి అని అంటే కనుక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రైనో స్పీసీస్కి సంబంధించి 5 రైనో స్పీసీస్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి సుమాత్రన్ రైనో, జావన్ రైనో, వైట్ రైనో, బ్లాక్ రైనో అని చెప్పేసి మనకు ఉంటాయి, అండ్ ఇండియన్ రైనో అని చెప్పేసి ఈ 5 స్పీసీస్ గురించి తెలుసుకోవాలి మనము. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ రైనో స్పీసీస్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద థ్రెట్స్ దట్ ఆర్ దేర్ టు దట్ ఆఫ్ ద ఇండియన్ రైనో స్పీసీస్ అని. సో దిస్ రిపోర్ట్ ప్రొవైడ్స్ ద ఇన్సైట్స్ ఇన్ టు కన్జర్వేషన్ ఎఫర్ట్స్, పోచింగ్ స్టాటిస్టిక్స్ అండ్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ ఫేస్డ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద రైనోస్ అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి? పాపులేషన్ ఇంక్రీజ్. అదే కదా చెప్తున్నారు, పాపులేషన్ అయితే ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తున్నారు కదా ఆన్ వన్ సైడ్. సెకండ్ ద పోచింగ్ క్రైసిస్ ఏంటి అనేటువంటిది అప్పుడు చూద్దాం. ద గ్లోబల్ రైనోసిరస్ పాపులేషన్ హ్యాస్ స్లైట్లీ ఇంక్రీజ్డ్, లైక్ విత్ ద నెంబర్ ఆఫ్ వైట్ రైనోస్ రైజింగ్ ఫ్రమ్ 15,900 in 2022 to 17,400. ఓకే, మనకి 2023 వరకు మనకి ఏంటంటే ఈ యొక్క రైనోసిరస్ పాపులేషన్ అయితే కనుక వైట్ రైనోస్ అయితే పెరిగాయి అని చెప్తున్నారు. ద పాపులేషన్స్ ఆఫ్ ద బ్లాక్ అండ్ గ్రేటర్ వన్ హార్న్ రైనో, ఈ గ్రేటర్ వన్ హార్న్ రైనో ఈజ్ లైక్ మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియన్ రైనో అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. సో మన కంట్రీలో ఈ పర్టికులర్ గ్రేటర్ వన్ హార్న్ రైనో స్పీసీస్ అయితే కనుక ఉందండి మనకి. దేర్ పాపులేషన్ రిమైండ్ ద సేమ్. వైట్ రైనోస్ యొక్క పాపులేషన్ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యింది, బట్ కానీ ద బ్లాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వన్ హార్న్ రైనో యొక్క పాపులేషన్ మాత్రం సో యాజ్ యూజువల్గా సేమ్గానే ఉంది అని చెప్తున్నారు. డిస్పైట్ దీస్ గెయిన్స్, రైనో నెంబర్స్ ఆర్ ఫార్ బిలో దేర్ హిస్టారిక్ పాపులేషన్ ఆఫ్ అబౌట్ 500,000 at the beginning of the 20th century. Today there are just 28,000 rhinos are left worldwide. So మనకి 20th century బిగిన్ అయినప్పుడు మనకి ఏంటంటే 5 lakh రైనో పాపులేషన్ ఉండేదటండి. బట్ కానీ దట్ హ్యాస్ బీన్ జస్ట్ రెడ్యూస్డ్ కంప్లీట్లీ టు 28,000 మాత్రమే రైనోస్ మాత్రమే ప్రపంచం మొత్తం మీదుగా అవైలబుల్ ఉన్నాయంటే. దిస్ ఇస్ స్టాటిస్టిక్ యూ కెన్ యూస్ వైల్ యూఆర్ కోటింగ్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్ కోట్ చేసేటప్పుడు. మీరు ఏంటి అని అంటే పర్టికులర్లీ వైల్డ్ లైఫ్కి సంబంధించి రైనో స్పీసీస్ గురించి మీరు రాస్తున్నప్పుడు ఈ పాయింట్ కూడా మీరైతే మాట్లాడచ్చు. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే హౌ ద థ్రెట్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పోచింగ్ రిలేటెడ్ థ్రెట్స్ అవి కూడా మనకి వైల్డ్ లైఫ్ని ఏ విధంగా ఎండేంజర్ చేస్తున్నాయి అనేటువంటివి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ రైనో పాపులేషన్ మనం తీసుకుంటే అరౌండ్ 5 lakh అయితే ఉంది అట్ ద బిగినింగ్ ఆఫ్ 20th century, బట్ నౌ దేర్ వర్ హార్డ్లీ 28,000 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అని చెప్పేసి. సో నౌ విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ ఇంక్రీజ్ ఏంటో చూసాం. నౌ ద poaching related aspect. Poaching remains a significant threat, particularly in South Africa, which holds the largest population of the rhinos. In 2023, around 586 rhinos are killed in Africa, up from 551 in 2022. Most poaching occurs in South Africa, which is home to about 16,000 rhinos అండి. సౌత్ ఆఫ్రికా అని మనకి ఏంటంటే స్పెసిఫిక్ కేస్ స్టడీగా మనకి ఇక్కడ చూపిస్తూ మనకి ఓకే ఈ యొక్క డిక్లైనింగ్ పాపులేషన్ యొక్క మనకి ఈ యొక్క పోచింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అరౌండ్ 2023లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పోచింగ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ వెన్ కంపేర్డ్ విత్ 2022 అని చెప్తున్నారు. దిస్ పోచింగ్ ఈజ్ మెయిన్లీ డ్రివెన్ బై ద హై డిమాండ్ ఫర్ రైనో హార్న్స్ విచ్ ఆర్ ఫాల్స్లీ బిలీవ్ టు హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్. సో రైనోస్కు ఉండేటువంటి కొమ్ములు హార్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి వాటికి అని చెప్పేసి సో వాటిల్లో ఏంటి అని అంటే కనుక చంపేసి ఆ యొక్క వాటిలో హార్న్స్ని తీసుకుంటున్నారనమాట. సో ఇది దట్స్ బేసికలీ ఎ ఫాల్స్ బిలీఫ్ దట్ దే హ్యావ్ ద మెడికల్ ప్రాపర్టీస్. సో అని చెప్పేసి కూడా మనకి ఈ పాయింట్లు ఇక్కడ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయడం అయితే కనుక జరిగింది. నార్థరన్ వైట్ రైనో ఎక్స్టింక్షన్. So the northern white rhino is functionally extinct in the world, with only 2 females left in the Kenyan private conservancy. Efforts are being made to develop the embryos from previously collected sperm and eggs to save the subspecies. The last male northern white rhino, Sudan, died in 2018. His body is preserved and displayed at the museums of Kenya and the Nairobi. So మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, there are 5 different species of rhino species ఉన్నాయి అని చెప్పేసి. దాంట్లో వీళ్ళు ఇక్కడ ఏంటంటే నార్థరన్ వైట్ రైనో గురించి మాట్లాడుతున్నారు. అండ్ అలాగే కెన్యాలో మనకి ఈ యొక్క పాపులేషన్ ఎఫర్ట్స్ కెన్యా ఏ విధంగా తీసుకుంది అనేటువంటివి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట. రైనో పాపులేషన్స్ ఇన్ కెన్యా హ్యావ్ షోన్ ద ఇంప్రూవ్మెంట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద సక్సెస్ఫుల్ కన్జర్వేషనల్ ఎఫర్ట్స్. Kenya's white rhino population have risen from 318 in 1986 to over 1,000 in 2023. Sanctuaries and protection for this recovery, stressing the need for campaigns to end the demand for rhinos. సో మనం ఏంటి అని అంటే కనుక కెన్యా యాజ్ అ సక్సెస్ఫుల్ కేస్ స్టడీగా కూడా మనం అయితే కనుక చెప్పచ్చండి. లైక్ హౌ కెన్యన్ గవర్నమెంట్, హౌ ద కెన్యా హ్యావ్ టుక్ ద
సక్సెస్ఫుల్ కన్జర్వేషనల్ ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ ద రైనో స్పీసీస్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడొచ్చు అనమాట. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ యొక్క యొక్క డెవలప్మెంట్ ఏంటి, రైనో పాపులేషన్ యొక్క ఇంక్రీజ్ అవుతూ ఉన్నా కూడా అట్ ద సేమ్ టైం ప్యారలల్లీ పోచింగ్ క్రైసిస్ కూడా మనకైతే కనుక పెరుగుతోంది. అండ్ అలాగే వాట్ ఆర్ ద కన్జర్వేషనల్ ఎఫర్ట్స్ ఇన్ కెన్యా అనేటువంటిది చెప్పచ్చు. సో ద రైనోస్ యాక్చువల్లీ ప్లే ఎ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఎకోసిస్టమ్. దే హెల్ప్ స్ప్రెడ్ ద సీడ్స్ అండ్ క్లియర్ ద పాత్ ఫర్ అదర్ స్పీసీస్ బై గ్రేజింగ్ ఆన్ ద వెజిటేషన్. సో మనకి యొక్క రైనో స్పీసీస్ అనేటువంటివి మనం తీసుకుంటే కనుక ఎకోసిస్టమ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి, సో హెల్దీగా మెయింటైన్ అవ్వడానికి కూడా మనకి రైనోస్ అయితే కనుక హెల్ప్ చేస్తాయి. సో లైక్ మనకి ఏంటంటే అదర్ స్పీసీస్కి వెజిటేషన్ అంతటిని కూడా కొంత క్లియర్ చేస్తూ మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ అదర్ స్పీసీస్కి పాత్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక వేస్తూ ఉంటాయి అనమాట. సో ద కన్జర్వేషనిస్ట్స్ ఆల్సో ఎంఫసైజ్డ్ ద ఎకనామిక్ అండ్ ఎకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ద ప్రిజర్వింగ్ ద రైనోస్ అని చెప్తున్నారు. ఓవరాల్ మనం చూసుకుంటే while the slight increase in the rhino numbers is a positive sign, but however, the ongoing threat of poaching, which is driven by demand for rhino horns, continues to endanger these animals. Conservation efforts such as protecting the rhinos in sanctuaries and by utilizing the new technologies for monitoring are very crucial. The future of rhinos, particularly the critically endangered northern white rhino, depends upon the sustained global conservation efforts and the reducing the demand for their horns. So వాటి యొక్క హార్న్స్ యొక్క డిమాండ్ తగ్గించి, సో ద గ్లోబల్గా మనకి ఏంటి అంటే కనుక కంట్రీస్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ దే హ్యావ్ టు హ్యావ్ ఎ కోఆర్డినేటెడ్ అప్రోచ్ సో దట్ టు కన్జర్వ్ దిస్ particularly the northern white rhino species, because it is almost మనకి ఏంటి అంటే కనుక క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో మనకు ఉంది కాబట్టి. ఎస్ అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద రైనో రిలేటెడ్ థింగ్స్. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, మీరు చూసినట్లయితే శ్రీలంక వన్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీస్లో మనకి ఏంటి అని అంటే కనుక సో ఏ న్యూ ప్రెసిడెంట్ గాట్ స్వారన్ అండి. అనురకుమార్ దిశన్నాయకి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ఒక న్యూ ప్రెసిడెంట్ అయితే కనుక ఎలెక్ట్ అయ్యారండి. ఫ్రమ్ ద ప్రస్తుతం ఇప్పటిదాకా రూల్ చేసినటువంటి యొక్క లీడర్స్ ఏవైతే ఉన్నారో, లైక్ బీట్ రాజపక్స కానివ్వండి, లేకపోతే ద అదర్ లీడర్స్, వాళ్ళందరినీ కూడా మనకి దాటుకుని సో నవ్ ఏ న్యూ ఎరా గాట్ స్టార్టెడ్ ఇన్ అవర్ వన్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీస్ విచ్ ఇస్ శ్రీలంక. మొన్న మనం ఏంటి అని అంటే కనుక బంగ్లాదేశ్లో మనం చూడడం అయితే జరిగింది, హౌ ద యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ వాటిలో ఏంటి ఆ డెవలప్మెంట్స్ మనం చూసాము. ఇప్పుడు శ్రీలంకలో మనకి ఏంటి అని అంటే కనుక నౌ దెర్ వాజ్ ఏ రిజైమ్ చేంజ్ ఇన్ శ్రీలంక యాజ్ వెల్. ఏ న్యూ ప్రెసిడెంట్ కాల్డ్ యాజ్ దిశన్నాయకి గాట్ స్వార్న్ ఇన్. సో ఓకే, ఇన్ హిస్ మీరు చూసినట్లయితే కనుక So this Disannayake is basically saying the commitment to democracy and as well as the collective effort కి నేనైతే కనుక ఫోకస్ అయితే ఉంచుతాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. డౌన్ ద లైన్ మనకి ఈ యొక్క శ్రీలంక బేస్డ్ మీద మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మీద మనకి ఆర్టికల్స్ అయితే కనుక వస్తాయి. సో ఫర్ షూర్ వీ విల్ డూ మోర్ అనాలిసిస్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్. ఇన్ హిస్ ఇనాగరల్ స్పీచ్ దిశన్నాయక హెస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ హీ ఈజ్ నో మెజిషియన్ బట్ హీ ప్లెడ్జ్డ్ టు లీడ్ శ్రీలంక విత్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్. 2022 ఈజ్ ద సో శ్రీలంకస్ డార్క్ ఇయర్ అండి. కంప్లీట్లీ ఎకనామిక్ క్రైసిస్ అనేటువంటిది వచ్చేసింది, విపరీతంగా ఇన్ఫ్లేషన్ లెవెల్స్ అనేటువంటివి పెరిగిపోయాయి మనకి శ్రీలంకలో. సో దెన్ ఈవెన్ ఇండియా హ్యాస్ ఆల్సో ప్లేడ్ some crucial role అయితే మనం అయితే కనుక ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈవెన్ మనకి దిశన్నాయకి హ్యాస్ ఈవెన్ ఎక్నాలెజ్డ్ దాట్ యాజ్ వెల్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ దిస్ టు హ్యావ్ ద గుడ్ విల్ ఓవర్ పర్టికులర్ లీడర్ అనమాట. హీ ఎంఫసైజ్డ్ దట్ హీస్ ఫోకస్ ఈజ్ ఆన్ బిల్డింగ్ ద ట్రస్ట్ అమాంగ్ ద పీపుల్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ద డెమోక్రసీ. సో ద పీపుల్ మనకి ఏంటి అని అంటే 2022 ఆల్సో హ్యాస్ విట్నెస్డ్ ద మెనీ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ కూడా మనం ఏంటి అని అంటే ద వే హౌ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ బంగ్లాదేశ్, ద సిమిలర్ థింగ్ హ్యాస్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ శ్రీలంక అనమాట. ద న్యూ ప్రెసిడెంట్ ఈజ్ inheriting a nation facing the severe economic challenges like including high living costs, utility bills and IMF imposed austerity measures, economic crisis and as well as the challenges ahead. Sri Lanka continues to grapple with the fallout from its 2022 financial crisis with significant economic restructuring. So now Disannayake have to balance the demands of the IMF's extended finance facility with the domestic needs as Sri Lanka faces widespread financial instability and as well as the poverty. ఈయన మనకి ఏంటి అంటే నేషనల్ పీపుల్స్ పవర్ అనేటువంటి పార్టీని అయితే కనుక మనకి రిప్రజెంట్ చేస్తున్నారండి. ఇట్ ఈస్ బేసికలీ ఏ కొలీషన్ ఆఫ్ మల్టిపుల్ పార్టీస్. Disannayake represents the National People's Power NPP, a coalition that evolved from the left-wing Janata Vimukti Peramuna, a formerly nationalist anti-capitalist movement.
ఓకే. సో మూవింగ్ ఫార్వర్డ్, వాట్ ఈస్ ద మెయిన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా మీద మనకి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంది అని చెప్పేసి మీరు చూసినట్లయితే, డిస్పైట్ ద ఎన్పీపీస్ రూట్స్ ఇన్ యాంటీ ఇండియా సెంటిమెంట్స్, హీ హ్యాస్ అష్యూర్డ్ దట్, మనకి ఏంటి అంటే ఈ యొక్క ఎన్పీపీ వచ్చేసి మనకి ఎన్పీపీ రూట్స్ మనం తీసుకున్నట్లయితే దే హ్యావ్ ద యాంటీ ఇండియా టెండెన్సీ అనమాట, యాంటీ ఇండియా సెంటిమెంట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో నౌ బట్ దిశన్నాయికి హ్యాస్ అష్యూర్డ్ దట్ హీ ఈజ్ నాట్ యాంటీ ఇండియన్ అండ్ హీ వాల్యూస్ ద క్రిటికల్ సపోర్ట్ దట్ ఇండియా హ్యాస్ extended during the శ్రీలంక 2022 ఎకనామిక్ క్రైసిస్. సో మనకి ఏంటి అని అంటే 2022లో శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా హెల్ప్ చేసింది, ఇండియా ఏ విధంగా క్రూషియల్ రోల్ ప్లేస్ చేసింది అనేటువంటి దాన్ని మేము కంప్లీట్గా డెఫినెట్గా మేమైతే అక్నాలెడ్జ్ అయితే చేస్తాము. అండ్ ఐఎమ్ నాట్ అన్ యాంటీ ఇండియన్ అని చెప్పి మనకి ఎష్యూరెన్సెస్ అయితే కనుక ఇస్తున్నారనమాట. హీ హ్యాస్ ఆల్రెడీ ఎంగేజ్డ్ విత్ అవర్ కీ ఇండియన్ అఫీషియల్స్ లైక్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, సిగ్నలింగ్ హిజ్ ఇంటెన్షన్ టు మెయింటైన్ అండ్ స్ట్రెంగ్థెన్ ద బైలాటరల్ రిలేషన్స్. సో మన యొక్క ఇంపార్టెంట్ టూ ప్రామినెంట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ పీపుల్ లైక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని ఆల్రెడీ మీట్ అయ్యి, సో దట్ షోస్ ద ఇంటెన్షన్ ఏంటి అని అంటే కనుక టు కంటిన్యూ దట్ పర్టికులర్ రిలేషన్స్. సో దిశన్నాయికి ఆల్సో అక్నాలెడ్జ్డ్ దట్ ఇండియా has played a very significant role in helping the Sri Lanka secure the financial aid and material resources during its most challenging period. Adani power project and as well as environmental concerns. So but however ఒక రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అలొకేషన్ అయితే కనుకైతే మనకి సస్పెండ్ అయితే చేస్తున్నారండి. దిశన్నాయికి రేజ్డ్ ద కన్సర్న్స్ రిగార్డింగ్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇన్ నార్థర్న్ శ్రీలంక విచ్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ టు ఇండియాస్ అదానీ పవర్. హీ ఎంఫసైజ్డ్ దట్ దీస్ కన్సర్న్స్ ఆర్ డ్రివెన్ బై ఎన్విరాన్మెంటల్ ప్రయారిటీ రాదర్ దెన్ యాంటీ ఇండియా సెంటిమెంట్స్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు ద యాంటీ ఇండియా, ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ అనేటువంటివి ఉండటం వల్ల, సో అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ వాళ్ళు కూడా మనకి ఏంటంటే ప్రొటెస్ట్ చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక సో దేర్ వాజ్ వన్ సచ్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు దిస్ అలొకేషన్. అండ్ అలాగే ఇండియా, వాట్ ఈస్ ద ఇండియాస్ రోల్, ఈ విధమైనటువంటి పొలిటికల్ చేంజ్కి మనకి ఏంటంటే ఇండియా మనకి ఏ విధంగా రెస్పాండ్ అయిందంటే, ఇండియా హ్యాస్ బీన్ వెరీ క్విక్ టు సపోర్ట్ ద శ్రీలంకాస్ న్యూ లీడర్షిప్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సెండింగ్ హిస్ కంగ్రాచులేషన్స్ టు దిశన్నాయికి. ఇండియా విచ్ హ్యాస్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ శ్రీలంకాస్ డెట్ రీస్ట్రక్చరింగ్ హ్యాస్ బీన్ కేర్ఫుల్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద ఐలాండ్ నేషన్స్ ఇంటర్నల్ పాలిటిక్స్, ఇన్స్టెడ్ ఆఫరింగ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ ఇన్ ద ఎకనామిక్ రికవరీ. ద కంటిన్యూషన్ ఆఫ్ ద ఇండియా శ్రీలంక కోఆపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ లైట్ ఆఫ్ ద చైనాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద రీజియన్. సి ఫర్ ఎగ్జాంపుల్ చైనా కూడా మనకి ఏంటి అని అంటే కనుక తన యొక్క బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ అండర్లో మనకి సో శ్రీలంక తోటి ఇంకా కొలాబరేషన్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా చైనా మనకైతే సో ఇట్ ఈస్ ఆల్సో సెండింగ్ ద మెసేజెస్ టు శ్రీలంక అండి. ఇన్ దట్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు మెయింటైన్ వెరీ గుడ్ రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద శ్రీలంక. సో దట్ మనం ఏంటి అని అంటే కనుక శ్రీలంక చైనా యొక్క ఆర్బిట్లోకి వెళ్ళిపోకుండా మనం ఏంటి అని అంటే కనుక చూడొచ్చు. Okay, so these are the important things that you are expected to know, and these are the important articles. So I hope you have understood, right? So and alage manaki entante positive prospects kuda manaki aithe mention cheyadam jarigindi. సో లైక్ కన్స్ట్రక్టివ్ బైలాటరల్ కోఆపరేషన్ అనేటువంటిది మనకి ప్రమోట్ చేయడము, నావిగేటింగ్ త్రూ ద స్ట్రాటజిక్ ఛాలెంజెస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్. అండ్ అలాగే ద మ్యూచువల్ రెస్పెక్ట్. Okay, so the India's growing economic power coupled with its willingness to support Sri Lanka's development positions it as an indispensable partner for the island nation under the Dissanayike's leadership. Sri Lanka in turn has much to gain from the continuing its close engagement with India. So rather than India getting benefited, it's basically that Sri Lanka will benefit more with the increased collaboration with respect to that of the India అనేటువంటి పాయింట్ని కూడా మీరైతే కనుక మనం అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. ఎస్ అండి, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ expected to know. So that's it for today. And today's question manaki chudandi. So the Anura Kumar Dissanayake is often seen recently in the news. He is the president of which of the following countries? A, Sri Lanka, B, Nepal, C, Myanmar, and as well as D, Laos. If you know the answer, please do comment and if you have liked the video, please like it. Let's meet again tomorrow. Until then, happy learning. All the best. Bye bye, Andy.